లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే యూ గెట్ వాట్ యు థింక్ అబౌట్. మీకు నచ్చినా మీకు నచ్చకున్నా ఇదేని గురించి అయితే ఎక్కువగా డామినెంట్ గా మీరు ఆలోచిస్తున్నారు, డామినెంట్ గా ఫోకస్ చేస్తున్నారు, అదే మీ లైఫ్ లోకి వచ్చేస్తుంది. అంటే ఒక పర్సన్ ఎక్కువగా డిసీజ్ గురించి ఆలోచిస్తున్నాడు, నాకు ఏ డిసీజ్ రావద్దు, నాకు హార్ట్ డిసీజ్ రావద్దు, నాకు డయాబెటీస్ రావద్దు అంటే ఇండైరెక్ట్ గా తన డిసీజ్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. ఫైట్స్ రావద్దు, ఫైట్స్ కావద్దు, ఇంట్లో ఇంట్లో రిలేషన్షిప్ స్పాయిల్ కావద్దు అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తున్నారో దాన్ని మీరు అట్రాక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మైండ్ కి తెలీదు. ఇక్కడ మైండ్ కి తెలియంది ఏంటంటే మీకు ఏది వద్దో ఏది కావాలో తెలీదు. మై డియర్ ఫ్రెండ్స్, దేనిపైన అయితే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారో అదే మీ లైఫ్ లోకి వస్తుంది. రైట్? సో దీని గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అందరు రెడీగా ఉన్నారు ఎవ్రీబడి? ఎస్? ఓకే, గుడ్. సో నేను 1 2 3 అన్నప్పుడు మీరు అందరూ క్లాప్ చేయాలి. క్లాప్ చేయాలి 1 2 3 అన్నప్పుడు. 1 2 3. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రమీలాదేవి గారు మీరు క్లాప్ చేశారు. క్లాప్ ముందు వచ్చిందా, క్లాప్ చేయాలి అనే ఆలోచన ముందు వచ్చిందా? క్లాప్ ముందు వచ్చిందా, క్లాప్ చేయాలి అనే ఆలోచన ముందు వచ్చిందా? ఆలోచన ముందు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, గుడ్. సో వండర్ఫుల్. ఇప్పుడు మీరుంటున్న ఇంట్లో ఆ ఇల్లు ముందు వచ్చిందా లేదా ఇల్లు తీసుకోవాలనే ఆలోచన ముందు వచ్చిందా? ఇక్కడ ఫస్ట్ ఏదైనా సరే ఆలోచనల నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్? సో ధీరుభాయ్ అంబానీ ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ ని క్రియేట్ చేశాడు. ఇండియాలోని #1 కంపెనీ డిజైన్ చేశాడు. బట్ తన బిగినింగ్ ఎలా స్టార్ట్ అయింది? గుజరాత్ లో ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన ఒక వ్యక్తి ఆలోచన ముందు వచ్చింది. అంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఆ కంపెనీ ఇండియాలోని #1 కంపెనీ అవ్వాలనే ఒక ఆలోచన ముందు వచ్చింది. ఎందుకంటే ప్రతి ఆలోచనకు ఒక ఎనర్జీ ఉంటుంది, ప్రతి ఆలోచనకు ప్రతి ఇమోషన్కు ఒక ఎనర్జీ ఉంటుంది. మీకు యాంగ్రీ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, మీ యొక్క ఆలోచనల శక్తి చాలా తక్కువగా ఉంటుంది. యాంగ్రీ, ఫియర్, టెన్షన్, వర్రీ, ఇవన్నీ థాట్స్ కూడా చాలా లోయెస్ట్ థాట్స్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్? ఎప్పుడైతే మీరు హయ్యర్ ఇమోషన్స్ లోకి వెళ్తారో, గ్రాటిట్యూడ్, జాయ్, లవ్, ఇవన్నీ కూడా హయ్యర్ ఇమోషన్స్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు తెలిసినా తెలియకున్నా, మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకున్నా ఏదైతే వద్దో దానిపైన ఫోకస్ చేస్తే అదే వస్తుంది. ఓకే? ఇఫ్ యూ మోస్ట్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ యాంగ్రీ, మీరేం మేనిఫెస్ట్ చేస్తారు? మీరు ఎక్కువగా యాంగర్ లో ఉంటే మీరేం మేనిఫెస్ట్ చేస్తారు? యాంగర్. Anger. ఇఫ్ యు ఆర్ మోర్ ఓవర్ కంప్లైనింగ్, మీరు ఎక్కువగా కంప్లైనింగ్ చేస్తుంటే మీరేం మేనిఫెస్ట్ చేస్తారు? Complaint. Complaint. మీరు ఎక్కువగా భయంగా ఉన్నారు, భయంలో ఉన్నారు, భయంకరమైన ఆలోచనలో ఉన్నారు, ఇప్పుడు భయంలో ఉంటే మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తారు? భయాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. సింపుల్. బట్ మీ ఫోకస్ ఆపర్చునిటీస్ పైన ఉంటే మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తారు? ఆపర్చునిటీస్. హెల్త్ పైన ఫోకస్ ఉంటే మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తారు? హెల్త్ మేనిఫెస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మన గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. కొంతమంది జాబ్ ని మేనిఫెస్ట్ చేశారు, గవర్నమెంట్ జాబ్ ని మేనిఫెస్ట్ చేశారు, ఫస్ట్ ర్యాంక్ ని మేనిఫెస్ట్ చేశారు. సో ఇదంతా మేనిఫెస్టేషన్ ఎలా జరిగిందంటే బికాస్ వన్ ఫోకస్. నిన్నటి రోజు ఫార్ములా నేర్చుకున్నాం. ఎస్, ఫోకస్ థాట్స్, పాజిటివ్ ఇమోషన్ విత్ ఇమ్మీడియట్ యాక్షన్. వీటన్నిటిని మనం ఫాలో చేయాలి. సో యూ గెట్ వాట్ యు థింక్ అబౌట్ వెదర్ యూ వాంట్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే ప్రతిరోజు 60,000 ఆలోచనలు వస్తున్నాయి మనలో, మన మైండ్కి 60,000 ఆలోచనలు మినిమం. సో ఈ 60,000 ఆలోచనల నుంచి 85% నెగిటివ్ థాట్స్, 95% రిపిటేటివ్ థాట్స్. అందరూ టైప్ చేయండి 85 95. 85% నెగిటివ్ థాట్స్ ఉన్నాయి దాంట్లో. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎస్ నా రిలేషన్షిప్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ మంత్ డబ్బు వస్తుందో రాదో, ఇవన్నీ కూడా థాట్స్. వాటినే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో 85% ఆఫ్ ద థాట్స్ ఆర్ నెగిటివ్, 95% ఆర్ రిపిటేటివ్. అంటే నిన్నటి రోజు ఏ థాట్స్ వచ్చాయి, అంతకు ముందు రోజు ఏ థాట్స్ వచ్చాయి, మళ్ళీ అవే థాట్స్ వస్తున్నాయి, అవే ఫీలింగ్స్ వస్తున్నాయి, అవే ఇమోషన్స్ వస్తున్నాయి, అవే బిలీఫ్స్ వస్తున్నాయి, అవే రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఈ 80% ఆఫ్ ద నెగిటివ్, 90% ఆఫ్ ద రిపిటేటివ్, ఇది ఎవరి నుంచి వచ్చిందండి? నేషనల్ సైన్స్ ఫౌండేషన్ రీసెర్చ్ చెప్తుంది దీన్ని. ఓకే, ఒక స్టడీ తర్వాత చెప్తున్నారు. సో ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగిందండి. ఆ స్టడీ ఏంటంటే ప్రపంచంలో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, కొన్ని ఈవెంట్ జరిగినప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక ఫియర్లోకి వెళ్తుంది. అలాంటి ఈవెంట్స్ ప్రపంచంలో చాలాసార్లు జరిగాయి. ఎస్ ఆర్ ఎస్? కరోనా, కోవిడ్ గుర్తుందా ఆ టైం? సో ప్రపంచం అంతా అప్పుడు ఏ ఎమోషన్లో ఉన్నారు? ప్రపంచం అంతా ఏ ఎమోషన్లో ఉన్నారండి? భయంగా ఉన్నారు, ఫియర్లో ఉన్నారు. వండర్ఫుల్. సో అలానే ఒక సిచ్యువేషన్ ఎలాంటి జరిగిందంటే దిస్ ఇస్ 9/11. సో 9/11 అటాక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన జరిగింది. అందరూ WTC అని టైప్ చేయండి.
వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఎప్పుడైతే అటాక్ జరిగిందో, ఎప్పుడైతే టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేశారో, ఆ టైంలో ప్రపంచంలో ఉన్న వైబ్రేషన్, కాన్షియస్నెస్, దీన్ని మనం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. సో అందరూ నాతో పాటు చెప్పండి, ఏమంటామండి? యూనివర్సల్ కాన్షియస్నెస్. ఇప్పుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచం అంతటా వాళ్ళు మెజర్ చేస్తారు, ర్యాండమ్ గా మెజర్ చేస్తుంటారు. సో ఆ రోజు మెజర్మెంట్ అనేది ఒక పర్టిక్యులర్ లెవెల్లో వచ్చాయి. అంటే నార్మల్ గా లో లెవెల్లో ఉండేవి, ఆ రోజు చాలా హైయెస్ట్ లెవెల్లో స్ట్రెస్ అనేది పెరిగింది. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా అంటేనే ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ నేషన్. సో ఒక పవర్ఫుల్ నేషన్ పైన అటాక్ జరిగితే మిగతా నేషన్స్ అన్ని కూడా ఎలాంటి ఎమోషన్ లోకి వెళ్ళింది? వాట్ ఈస్ ద ఎమోషన్? ఫియర్. Sure. అంటే చూడండి, ప్రతి థాట్ కూడా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. దాని గురించి మీకు తెలిసినా తెలియకున్నా అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో ఫియర్ఫుల్ థాట్స్ ని మనం ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తున్నాము, యాంగ్రీ థాట్స్ ఎంత ఎక్కువగా మీరు రిపీట్ చేస్తున్నారు, ఫియర్ఫుల్ థాట్స్ ని, నెగిటివ్ థాట్స్ ని మీరు ఎంత ఎక్కువ రిపీట్ చేస్తుంటే అంత తొందరగా అది మేనిఫెస్టేషన్ అయి మీ లైఫ్ లోకి వస్తుంది. అది మీకు కనబడుతుంది, హెల్త్ లో కనబడుతుంది, మ్యారేజ్ లో కనబడుతుంది, రిలేషన్షిప్ లో కనబడుతుంది, మనీ పరంగా మీకు కనబడుతుంది. యూ విల్ సీ ఇట్. ఇది నేను చెప్పట్లేదండి, రీసెర్చ్ చెప్తుంది. ఓకే, సో వెన్ యూ థింక్ అబౌట్ టూ మచ్ గా ఎక్కువగా ఎవరు ఆలోచిస్తున్నారు? నా లైఫ్ లో అందరూ నెగటివ్ పీపులే ఉన్నారు. కరెక్టా? నాకెవ్వరూ సపోర్ట్ చేయరు, నన్ను అందరూ బాధ పెడుతుంటారు. నేను ఆఫీస్లోకి వెళ్తే నన్ను అందరూ ఏదో ఒక మాట అంటారు. సో వాళ్ళ ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఫోకస్ ఎక్కడ ఉందో చూడండి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నెగిటివ్ పీపుల్. సో మీరు దేని గురించి ఫోకస్ చేస్తే అదే మీ లైఫ్లోకి వస్తుంది. ఎందుకంటే డామినేటింగ్గా మాట్లాడుతుంటారు. ఆఫీస్లో వాళ్ళు ఏమేమి అన్నారు, వాళ్ళు ఏమేమి చేశారు, మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మతో చెప్తారు, నాన్నతో చెప్తారు, హస్బెండ్తో చెప్తారు, పిల్లలతో చెప్తారు. యూ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? సో నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఐ నో దట్. బట్ ఎక్కువగా నెగిటివ్ పీపుల్ గురించి మాట్లాడకండి. ఎస్, కొంతమంది ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఒకే మాట, డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. అవునా కదా? ఎస్, ఈ మాట తప్పించి వేరే మాట రానిరాదు. డబ్బు అంటేనే భయం, డబ్బు అంటేనే టెన్షన్, డబ్బు ఇచ్చేటప్పుడు టెన్షన్, డబ్బు తీసుకునేటప్పుడు టెన్షన్. చూసారా అలాంటి వాళ్ళని? సో ప్రొద్దు నుంచి రాత్రి వరకు అదే మాట, ల్యాక్ ఆఫ్ మనీ, ల్యాక్ ఆఫ్ మనీ, డబ్బు లేదు, డబ్బు లేదు. సో ఆ ప్రాబ్లమ్ని మేనిఫెస్టేషన్ చేస్తారు. ఎస్, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకున్నప్పుడు అంతా బాగానే ఉంది, బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఎస్ ఇతను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, బాధగా ఉంది. సో ప్రొద్దు నుంచి రాత్రి వరకు అదే థాట్స్. అవునా కదా? ప్రొద్దున హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఎస్ ఇంట్లో చిన్న గొడవ జరిగింది, కాఫీలో పంచదార తక్కువగా అయింది, ఏంటి నీకు అసలు బుద్ధి లేదా, ఇన్ని రోజులైంది పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, నీకు అసలు కాఫీ పెట్టడం తెలియట్లేదు, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని వెళ్ళిపోయాడు, తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బట్ ఈ వైఫ్ మాత్రం, ఇంట్లో ఉన్న ఆ ఇల్లాలు మాత్రం దాని గురించి ఆలోచిస్తుంది. తను స్కూల్లో జాబ్ చేస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచనలో ఉంది. సో ఆ డే అంతా కూడా అదే ఎమోషన్లో ఉంది. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పండి, ఇంట్లో ఏం జరుగుతుంది? ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఇంట్లో మహాభారతం జరుగుతుంది. మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? మహాభారత యుద్ధం ఎందుకంటే ఇంట్లోనే మహాభారతం ఉంది. కరెక్ట్? సో ఫ్రెండ్స్, ఇక్కడ నన్ను ప్రేమించట్లేదు, నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా లైఫ్లో అందరూ నెగటివ్ పీపులే ఉన్నారు, నా దగ్గర డబ్బు లేదు, ప్రొద్దు నుంచి రాత్రి వరకు అదే మాట, నాకు జాబ్ లేదు, నా కెరియర్ సరిగ్గా లేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ అవే. రైట్? ఇన్ఫాక్ట్ కొంతమంది మెడిటేషన్లో కూడా విజువలైజేషన్ చేస్తున్నప్పుడు కూడా నాకు జాబ్ లేదు అని మెడిటేషన్ చేస్తున్నారంట. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ప్లీజ్ డోంట్ విజువలైజ్ వాట్ యు ఆర్, విజువలైజ్ వాట్ యు వాంట్. మీకు ఏది కావాలో దాన్ని విజువలైజ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక చిన్న ఇంట్లో ఉండొచ్చు, అద్దెంట్లో ఉండొచ్చు, బట్ మీ ఓన్ ఇల్లు ఉంటే మీరు ఎలా ఉంటుంది అనేది దాన్ని విజువలైజ్ చేసుకోండి. దాన్ని చూడండి మీ మైండ్లో, మీరు ఎలా ఉండాలనుకున్నారో ఆ బీయింగ్లోకి వెళ్ళండి, అప్పుడు అది క్రియేట్ అవుతుంది. గమనించండి. ఎస్, ఇక నేను ప్రతిరోజు మిమ్మల్ని హై వైబ్రేషన్లోకి తీసుకోవడానికి డాన్స్ చేయమని చెప్తాను. ఎంతమంది డాన్స్ చేస్తారు? 4-5 డాన్స్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? కూర్చొని చూస్తారు. ఎందుకు చూస్తారంటే నా లైఫ్లో ఏముంది సార్, నేను హ్యాపీగా ఉండడానికి నా లైఫ్లో ఏం లేదు. మీరు అనుకున్నన్ని నాళ్ళు అలానే ఉంటుంది లైఫ్. లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీథింగ్. లైఫ్ గివ్స్ యూ వాట్ యూ డిజర్వ్. ఎస్, యు ప్రూవ్ ద యూనివర్స్. యూనివర్స్ ఏం చెప్తుంది? యూనివర్స్కి మీరేం అడగాలి? ఐ వాంట్ మిరాకల్స్ అని అడగండి అందరూ.
ఐ వాంట్ మిరాకల్స్ అనండి. I want miracles. Want miracle. ప్లీజ్ కొద్దిగా గట్టిగా అరవండి. వాసు గారు ఎలా అడిచారో అలా. ఎస్ అందరూ ఐ వాంట్ మిరాకల్స్. I want miracles. అప్పుడు యూనివర్స్ ఏం చెప్తుంది? షో మీ యువర్ వైబ్రేషన్స్. యూనివర్స్ ఏమంటుంది? మీ వైబ్రేషన్ చూపించు బాబు. కరెక్టా? మీరు ఒక జాబ్కి వెళ్ళారు. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు మీరు జాబ్ కావాలన్నప్పుడు ఆ ఓనర్ లేదా ఆ ఆఫీసర్ ఏమడుగుతాడు? బాబు సర్టిఫికేట్ చూపించరా నాన్న అంటారు. కరెక్టా? సో మీకు ఆ సర్టిఫికేట్స్ ఉంటే, నీకు ఎలిజిబిలిటీ ఉంటే నీకు ఆ జాబ్ వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ లేకుంటే, ఎలిజిబిలిటీ లేకుంటే నీకు జాబ్ రాదు. సింపుల్. సో ఇక్కడ యూనివర్స్ కి మనం మిరాకల్స్ అడుగుతున్నప్పుడు యూనివర్స్ అడుగుతుంది మనకు ఓన్లీ ఒకటే క్వశ్చన్, షో మీ యువర్ వైబ్రేషన్స్. సింపుల్. నువ్వు ఆ వైబ్రేషన్ లో ఉన్నావా? ఐ విల్ గివ్ యూ. నో వైబ్రేషన్స్, నో మిరాకల్స్. సింపుల్. సో ఒక పర్సన్ చాలా అందంగా ఉంటాడు. ఓకే, ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. సడన్ గా ఇక్కడ ఒక మొటిమ తయారైంది. ఓకే, యాక్ని. సో ఇప్పుడు ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఫేస్ అంతా అందంగా ఉంది, అందమైన ఫేస్ పైన ఉంటుందా? లేదు. దేనిపైన ఉంటుంది? మొటిముంది, యాక్ని యాక్ని యాక్ని. సో ఏం క్రియేట్ అవుతుంది? ఒక రీసెర్చ్ చేశారండి. దిస్ ఇస్ వండర్ఫుల్ రీసెర్చ్. ఓకే, ఐ రీసెంట్లీ రెడ్ అ బుక్. ఒక రీసెర్చ్ ఏం చేశారో ప్లీజ్ గమనించండి. ఓకే, ఎందుకు జరిగిందో మీరే చెప్పాలి. ఎస్, లెట్ us see. సో వాళ్ళు కొంతమంది అందమైన అమ్మాయిలను తీసుకున్నారు. ఓకే, సో వాళ్ళకి ఏం చేశారంటే అక్కడ ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు. వండర్ఫుల్ మేకప్ ఆర్టిస్ట్. ఆ మేకప్ ఆర్టిస్ట్ ఏం చేశారంటే ఒక స్కార్ని దించారు. స్కార్ అంటే తెలుగులో ఏమంటారండి? స్కార్ని తెలుగులో ఏమంటాము? స్కార్. ఓకే, ఎస్ రమాకాంత్ గారు, వాట్ ఈస్ స్కార్ కాల్డ్ యాస్? స్కార్. ఎస్, మచ్చ. ఎస్, ఒక స్కార్ ని దించారు ఇక్కడ ఇలా. ఓకే, ఒక మచ్చ దించారు. సో ఆ మచ్చ ఎలా కనబడుతుందని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా వికారంగా కనబడుతుంది, ఇది సరిగ్గా లేదు, ఈ స్కార్ సరిగ్గా లేదని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఓకే దానిపైన ఇంకా కొద్దిగా టచ్అప్ ఇవ్వాలని, దానికి టచ్అప్ చేస్తాము అని ఏం చేశారంటే ఆ స్కార్ని తీసేశారు. వాళ్ళని బయటికి పంపించారు. సో వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో, బయటికి వెళ్ళి అందరితో మాట్లాడమని చెప్పారు. అందరితో మాట్లాడండి, నార్మల్గా ఉండండి, బట్ మీ మొహాన్ని మీరు చూసుకోవద్దని చెప్పారు. సో వాళ్ళందరితో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అందరు బయటకు వెళ్ళారు, అందరితో మాట్లాడడం ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మా ఎక్స్పీరియన్స్ చాలా బాధాకరంగా ఉంది, ఎందుకంటే మాతో ఎవరు మాట్లాడట్లేదు, మాతో ఎవరు సరిగ్గా మా ఫేస్ని చూడట్లేదు, ఎందుకంటే ఆ స్కార్ ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు చూడట్లేదు, అండ్ మాతో మాట్లాడట్లేదు, మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు, మాకు ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేదు అన్నారు. వాళ్ళ ముందు ఒక్కసారి అద్దం తీసుకొచ్చి చూపెట్టారు. యాక్చువల్లీ అక్కడ స్కార్ లేదు, బట్ వాళ్ళ మైండ్లో స్కార్ ఉంది అనే ఒక మైండ్ సెట్, అనే ఒక బిలీఫ్ ఏదైతే ఉందో, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అంటే స్కార్ ఉంటే వీళ్ళు మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయరు, వీళ్ళెవరు మాతో సరిగ్గా మాట్లాడరు, నాతో సరిగ్గా ట్రీట్ చేయరు, నాతో సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసింది. ఆ బిలీఫ్ని, ఆ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేసింది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? అంటే మీరు చూస్తున్న రియాలిటీ యాక్చువల్గా రియాలిటీ కాదు, మీ మైండ్లో ఉందే మీకు రియాలిటీగా కనబడుతుంది. సో యాక్నీ ఉంది, నేను అందంగా లేను అనే వాళ్ళకి ఎప్పుడూ అందంగా కనబడలేరు వాళ్ళు. ఓకే, అప్పుడు నేను ఏమనుకోవాలి? ఓ ఐఎమ్ ద స్మార్ట్ బాయ్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్మార్ట్ అనుకుంటున్నారు. ఎంతమంది అనుకుంటున్నారు? బికాజ్ యు ఆర్ ఆల్రెడీ స్మార్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ గాడ్ క్రియేట్ చేసింది ఏది కూడా అన్ని కూడా అందంగానే ఉంటాయి. ఎవ్రీ ఫ్లవర్ ఈజ్ అ బ్యూటిఫుల్, ఎవ్రీ లీఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్, ఎవ్రీ బర్డ్ ఈజ్ అ బ్యూటిఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్యూటిఫుల్. ఓకే, వీఆర్ ఆల్ బ్యూటిఫుల్, వీఆర్ ఆల్ స్మార్ట్. ఎంతమంది స్మార్ట్ పీపుల్ ఉన్నారు? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? బికాస్ వెన్ యూ ఫోకస్ ఆన్ దాట్ యూ విల్ గెట్ దట్. అది మీ లైఫ్లోకి వస్తుంది. ఇఫ్ యూ డోంట్ ఫోకస్ దట్ విల్ నెవర్ కమ్ టు యూ. సో వెన్ యూ థింక్ అబౌట్ టూ మచ్ ఆన్ నాకు జాబ్ లేదు, నాకు మచ్చలు ఉన్నాయి, నా హెల్త్ సరిగ్గా ఉండదు, నాకు డబ్బు లేదు, పీపుల్ అందరూ నెగిటివ్గా ఉంటారు, నాకు లవ్ లేదు అని అన్నప్పుడు మీరు దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. మరి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఎలా? ఎస్, వావ్, ఐ హ్యావ్ అ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. గుడ్ పీపుల్ పైన ఫోకస్ చేయండి. నాకు డబ్బు ఉంది, ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా 100 రూపాయల పైన ఫోకస్ చేయండి. రైట్? మీ బ్యాంక్లో ఒక 20,000 ఉంటాయి, 20,000 పైన ఫోకస్ చేయండి. అది ₹1,00,000 కన్వర్ట్ అవుతుంది, 5,00,000 కన్వర్ట్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, 2 years ముందు డబ్బు అవసరం ఉన్నప్పుడు నేను గోల్డ్ లోన్ తీసుకున్నాను. 2 years ముందు గోల్డ్ లోన్ 2023లో. అండ్ లక్కీలీ టుడే డబ్బు
కట్టేసి మళ్ళీ గోల్డ్ మా ఇంటికి వచ్చేసింది. ఎస్, అంటే చూడండి, ఫస్ట్ మేనిఫెస్టేషన్ మైండ్లో కావాలి. ప్రతిసారి నేను ఎప్పుడైతే కూర్చుంటాను మెడిటేషన్లో, విజువలైజేషన్లో, నేను నా వైఫ్, సో వీ డూ దట్, అండ్ అది రియాలిటీగా మారింది ఈరోజు. ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? సో మీరు అనుకుంటున్నది మీ లైఫ్లోకి రియాలిటీగా వస్తుంది. దానికి మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు. శ్రీను గారు నమస్తే అండి. శ్రీను గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ ఆ చిన్న రిజల్ట్ ఒక 1 minute లో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ మచ్. సో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, మీ ఎగ్జాంపుల్, మీ ఫార్ములా అని చెప్పండి. మీరేం మేనిఫెస్టేషన్ చేశారు ఫస్ట్ అది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అందరికీ నమస్కారం సార్. నేను మా నమస్తే. వైపు గవర్నమెంట్ జాబ్ నేను మేనిఫెస్టేషన్ చేశాను సార్. వండర్ఫుల్ సార్. తను శ్రీను గారు వైఫ్ కి గవర్నమెంట్ జాబ్ ని మేనిఫెస్టేషన్ చేశారు. ఎలా చేశారు? లెట్ us లిసన్ ఫ్రమ్ హిస్ వర్డ్స్ ప్లీజ్. అంటే తనకి ఆల్రెడీ జాబ్ వచ్చింది, జాబ్ జాయిన్ అయ్యింది, జాబ్ చేస్తుంది, తన పిల్లలకి టీచింగ్ చేస్తుంది అనేది ఎప్పుడు నేను చూసేవాడిని సార్. ఎస్ ప్లీజ్ చెప్పండి ప్లీజ్. అంటే మా వైపు ఏదైతే జాబ్ కావాలనుకుందో ఆ జాబ్ తను పొందింది, తను ఆల్రెడీ చేస్తుంది, తను ఆల్రెడీ రోజు స్కూల్కి వెళ్తుంది వస్తుంది, Good. ఇవే చూసేవాడిని సార్ ఎక్కువ. సూపర్ గ్రేట్. మా వైఫ్ కి కూడా నేను అదే చెప్పేవాను సార్, నువ్వు ఆల్రెడీ జాబ్ లో ఉన్నాను ఫీల్ అవ్వు, ఆటోమేటిక్ గా నీకు అది వస్తుంది, నీకు జాబ్ వచ్చిందని ఫీల్ అవుతూ చదువుతూ ఉండు, ఆటోమేటిక్ వస్తుందని చెప్పేవాను సార్. తను కూడా Great. అదే నమ్మింది, ఈ రోజు అది రియల్ అయింది సార్. Wonderful. Let's give a big round of applause. Thank you, Srini garu. Thank you so much for manifesting amazing job. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, తను చేసింది ఏంటంటే తనకేం కావాలో దానిపైనే ఉంది. ఈజ్ ఇంటూ పోలీస్ డిపార్ట్మెంట్, వైఫ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది. బట్ స్టిల్ తను ఏం చూసాడంటే తను అనుకున్న గవర్నమెంట్ జాబ్ ని తను తీసుకుంటుంది అని విజువలైజ్ చేయడము, హోపనపుర చేయడము, ప్రాక్టీస్ చేయడము, అండ్ హీ వాస్ దేర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మార్నింగ్ రిచువల్స్. ఐ స్టిల్ రిమెంబర్. సో సార్ చూడండి, ఏదైనా సరే ఫస్ట్ మీ థాట్స్ లో స్టార్ట్ అవ్వాలి, అది తర్వాత రియాలిటీలోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. కెన్ వి గివ్ థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ శ్రీనివాస్ గారు? More More power power to to you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓకే, సో ఫస్ట్ ఫార్ములాని మనం అర్థం చేసుకున్నాము. ఫస్ట్ ఫార్ములా ఏంటి? వాట్ ఎవర్ యూ ఫోకస్, మీరు ఎక్కువగా దేనిపైన ఫోకస్ పెడుతున్నారో అదే మీకు కనబడుతుంది. ఎందుకంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? మీ ప్రతి థాట్ కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఉన్నది మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. మీ థాట్స్ లో గనక ల్యాక్, ఫియర్, యాంగర్, టెన్షన్, స్ట్రెస్, వర్రీ కనుక ఉన్నట్టయితే అదే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. బట్ మీ థాట్స్ లో అయితే గ్రాటిట్యూడ్, లవ్, హ్యాపీనెస్, జాయ్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. సో మన చుట్టూ ఉండే కండిషన్స్ అవే క్రియేట్ చేస్తాయి. అందువల్ల ఈ ఫార్ములాని అర్థం చేసుకుని అందరూ టైప్ దిస్ ఫార్ములా. S plus T is equal to R. Situation plus thoughts is equal to result. అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ సిచ్యువేషన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లాస్ జాబ్, సడన్గా జాబ్ లాస్ అయింది. ఇప్పుడు మైండ్ ఏం చెప్తుంది? నీకు జాబ్ లేదు, నువ్వు ఈఎంఐ ఎలా కడతావు, నీ పిల్లల స్కూల్ ఫీజు ఎలా కడతావు, నీ లైఫ్ ఏంటి, నువ్వు అసలు ఏం చేయలేవు అనే థాట్స్ వస్తుంటాయి. సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు థాట్స్ అలా వస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? నెగటివ్ రిజల్ట్ ఉంటుంది. కరెక్టా? మరి సిచ్యువేషన్ అలా ఉన్నా సరే ఇప్పుడు థాట్స్ ఏంటి? నా దగ్గర మంచి స్కిల్ ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, ఇన్నాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను, ఓకే నౌ సిచ్యువేషన్ అలానే ఉంది, మరి నా థాట్స్ ఏంటి? నేను ముందుకెళ్ళగలను, నా లైఫ్లో నేను అనుకున్నది అచీవ్ చేయగలను. ఆ థాట్స్ ఎప్పుడైతే ఉంటాయి, రిజల్ట్స్ ఎలా ఉంటాయి? వండర్ఫుల్ రిజల్ట్స్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏ సిచ్యువేషన్ కూడా పవర్ లేదు. మీ ఆలోచనలు, మీ ఇమోషన్స్ ని కంట్రోల్ చేసే పవర్ మీకు మాత్రమే ఉంది. సో సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంటే మీరు బ్లేమ్ చేస్తారు, బట్ ఈ థాట్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఎస్ ఆర్ ఎస్? ప్రమిళాదేవి గారు, ఇప్పుడు సిచ్యువేషన్ చాలా టెన్షన్ గా ఉంది, బట్ ప్రమిళ గారు ఎలా ఆలోచిస్తున్నారు? ఓకే, ఈ సిచ్యువేషన్ పర్మనెంట్ గా ఉండదు, మళ్ళీ కంబ్యాక్ అవుతాను, మళ్ళీ నేను నా లైఫ్లో నేను అనుకున్నవి అచీవ్ చేయగలను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జరుగుతుంది. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ సర్ప్రైజ్ మీ అందరికి ఇవ్వాలనుకున్నాను, రైట్? సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, లాస్ట్ 2 weeks ఎవరైతే ఉన్నారో ప్లాటినం మెంబర్స్ అందరికి కూడా తెలుసు. సో కాశీలో, వారణాసిలో నెక్స్ట్ ఒక ఆశ్రమం నిర్మించబోతున్నారు. సో ఆశ్రమం గురించి, డొనేషన్ గురించి ఎప్పుడైతే అడిగామో, సో వీ వర్ ఏబుల్ టు కలెక్ట్ అరౌండ్ 4 lakhs rupees డొనేషన్. కెన్ వి గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద డోనర్స్? థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది సెల్ఫ్లెస్ గా వచ్చి చాలా మంది మంచి డొనేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ డీటెయిల్స్ కూడా
మేము అడిగాము, వాళ్ళ డీటెయిల్స్ కూడా వచ్చాయి. కొంతమంది డీటెయిల్స్ వచ్చాయి, ఇంకొంతమంది డీటెయిల్స్ రాలేదు. సో ఆశ్రమం తరపున కొంతమంది వచ్చారు మనతో మాట్లాడడానికి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంటెన్షన్ ఏంటంటే, మెయిన్ కాశీలో ఆశ్రమం అంటే మనకందరికీ తెలుసు. సో అక్కడ ఏదైతే మనం కార్యం చేస్తామో, అండ్ స్పెషల్లీ భూదానం చేస్తున్నాం, సో దాని యొక్క బెనిఫిట్ మనకు, మన యాన్సెస్టర్స్, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా దాని యొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ చేసే కార్యాలన్నీ కూడా, అక్కడ ఏవైతే కార్యాలు జరుగుతాయో దాని యొక్క బెనిఫిట్ మనందరికీ ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్? సో ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ సర్టిఫికేట్ డిజైన్. సో మీ అందరికీ కొరియర్ చేస్తాము. ఎవరైతే 1 స్క్వేర్ ఫీట్ డొనేట్ చేశారో, చాలా మంది ఉన్నారు. 1 స్క్వేర్ ఫీట్ కళ్యాణ్ గారు, అండ్ సమ్ పీపుల్ డొనేటెడ్ 77,000, అండ్ చాలా మంది 1 స్క్వేర్ ఫీట్ డొనేట్ చేశారు. సతీష్ గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, రమాకాంత్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు, అండ్ సో మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. సో సో అక్కడ ఆశ్రమం నుంచి మనకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫస్ట్ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను. శ్రీనివాస్ గారు ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. సో ఆశ్రమంలో ఉండి అన్ని కార్యాలు చూసుకుంటారు, ఇలాంటి డొనేషన్స్. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. సో కాశీలో ఒక 35 కిలోమీటర్స్ రేంజ్ లో ఈ ఆశ్రమం ఉండబోతుంది. జస్ట్ 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ రేంజ్ లో ఈ ఆశ్రమం ఉండబోతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో మన వర్క్ షాప్ అక్కడ జరగబోతుంది. ఎస్. సో ఇక్కడ ఈరోజు ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా రేపు ఎల్లుండిను ఈ ఒక 2-3 డేస్ లో ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీకు షేర్ చేయబడుతుంది. అండ్ ఆ ఆశ్రమం గురించి, అక్కడ చేసే కార్యాల గురించి కొద్దిగా మాట్లాడతారు మనతో. ఎస్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। ఇక్కడ ఉన్న జాయిన్ అయిన వాళ్ళ అందరి ఆత్మీయ బంధువులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ ఓం నమ శివాయ. ఇంకా కూర్చున్నాయి. ఎస్, ఓకే. వినబడుతుంది అందరికి? ఎవ్రీబడి ఆర్ యూ రెడీ టు హియర్? ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ యూ. మీరందరూ ఏదైతే భూమి దానం చేశారో దానికోసం హార్దిక అభినందనాలు. మీరు చేసిన కార్యం కోసం మేమైతే చాలా ఆనందపడుతున్నాము. స్వామీజీ కూడా చెప్పిన తర్వాత స్వామీజీ కూడా చాలా ఆనందపడ్డారు. ఇలాగా కూడా మన ఆన్లైన్లో కూడా మీరు ఇంత మంచి సేవ కార్యాలు చేయగలుగుతున్నారు. అయితే ఈ భూదానం ఏదైతుందో, లాస్ట్ టైం వీ హ్యాడ్ షేర్డ్ యూ, భూదానం ద్వారా మన యాన్సెస్టర్స్ అంటే మన పితరులు పూర్వీకులు, దాంతోపాటు మన వచ్చే పీడి ఏదైతుందో మన పిల్లలకు కూడా ఇది పుణ్యం ఏదైతుందో కలుగుతుంది. అందుకోసం చాలామంది అందరూ కూడా ఇలా చాలా స్క్వేర్ ఫీట్ షేర్ చేశారు. ఇందులో స్క్వేర్ ఫీట్ కూడా మన రాసింది ఉంటుంది. రాసింది ఆల్రెడీ అన్ని ఎలాగైతే పేరుతో సహా ఎన్ని స్క్వేర్ ఫీట్లు రాశారో మీరు డొనేషన్ చేశారు అవన్నీ ఇందులో రాసింది ఉంటుంది. ఇలాగా మనకు నెక్స్ట్ ఏదో సార్ చెప్పినట్టు కాశీలో ఏదో చాలా మంచి ఎన్వైరన్మెంట్ మనకు దొరుకుతుంది. అక్కడ కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అంటే దర్శనం కోసం పోయే వాళ్ళ కోసం, ఇలా ఉండడానికి కోసం, పిల్లల కోసం, చదవడానికి కోసం కూడా సంస్కృతి. లాస్ట్ టైం ఒక వ్యక్తి మన సార్ అడిగాడు, సంస్కృతి కోసం మనకి మంచి ఫ్యూచర్ ఉంది, దానికోసం మంచి మనకు ఇలాగ సంస్కృతిని మనం మర్చిపోతున్నాము. అయితే ఇలాగా ఉర్దూ లాంగ్వేజ్ని మీరు చెప్పారు, ఉర్దూ లాంగ్వేజ్ని ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, ఉర్దూ లాంగ్వేజ్ సిలబస్లో తీసుకురావడానికి కోసం. అయితే ఇలాగా సంస్కృతిని మనం ఎప్పుడైతే మనము డిమాండ్ చేస్తామో,
చేస్తామో అప్పుడు సంస్కృతి మనం డిమాండ్ చేయాలి. అప్పుడు స్కూల్ సిలబస్ లోపల మనం తీసుకురాగలుగుతాం. అయితే ఇలాగా ఏదైతే మనకు కాశీ నుండి భగవద్గీత ఆల్రెడీ మేము ఇక్కడ సిటీలో భివండిలో కూడా భగవద్గీత స్కూల్లో కూడా మేము స్టార్ట్ చేశాము సార్. స్కూల్లో వివేకానంద స్కూల్లో లాస్ట్ 2 years నుండి ఆల్రెడీ ఇట్ ఇస్ రన్నింగ్ నౌ. అని ఇలాగా మనం ఎప్పుడైతే స్కూల్ అథారిటీ స్కూల్ ట్రస్టీస్ స్కూల్ పేరెంట్స్ కూడా వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. ఇలాగా మనకు సంస్కృతిని మనము భగవద్గీత ద్వారా మనం ఇంటింటికి తీసుకోగలుగుతున్నాము. ఇలా మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాగా మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహం ద్వారా మాకు కూడా చాలా మంచి అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. ఏమైనా ప్రశ్నలు ఏమైనా అడుగుతాను? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ అందరి డేటా ఏదైతే మీరు అందరు పంపించండి. దాని ద్వారా మీకు ఏదైతే సర్టిఫికేట్ కోసం మనకి ఈజీ అవుతుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్తో షేర్ చేసుకుంటే తర్వాత మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వన్స్ మోర్. ఓకే, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈ డొనేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతున్నాను. సో చాలా మంది డొనేషన్ చేశారు. సో వాళ్ళందరి డీటెయిల్స్ మా దగ్గర ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ రేపటి నుంచి వెళ్తాయి. సో వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి దిస్ ఈస్ 1 second. ప్రమిలాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డొనేటింగ్ 1 square feet. సో మీరు ఎవరికి డొనేషన్ చేశారో వాళ్ళ పేరు కూడా చెప్తే ఆ పేరు మీద మేము సర్టిఫికేట్ పంపిస్తాం. ఓకే, అమ్మగారి పేరు లేదా నాన్నగారి పేరు. సో కాశీలో మీ తరపున 1 square feet డొనేటెడ్ టు ఆశ్రమం. థ్యాంక్ యూ సో మచ్, వి లవ్ యూ మేడం. ప్రమిల గారు, ఎవరి పేరుతో డొనేషన్ చేశారో ఆ పేరు కూడా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ చెంచు కృష్ణయ్య గారు యుఎస్ఏ నుంచి అమరతులు, అండ్ హీ డొనేటెడ్ 1 square feet. అండ్ స్వరాజ్ లక్ష్మి గారు, షీ డొనేటెడ్ 11 square feet, 77,000 rupees. కెన్ వి గివ్ a big round of applause? థ్యాంక్ యూ సో మచ్ స్వరాజ్ లక్ష్మి గారు, 77,000 యూ డొనేటెడ్. 1 square feet 7,000 rupees అండి. అండ్ నెక్స్ట్ వనమాల సునీత్, నెక్స్ట్ వచ్చేసి శశికళ గారు, 7,000 rupees డొనేటెడ్ ఫర్ ఆశ్రమ్. థ్యాంక్ యూ సో మచ్ శశికళ సుగాలి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి MLM లక్ష్మి గారు, షీ డొనేటెడ్ 7,999 rupees. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, MLM లక్ష్మి గారు ఫ్రమ్ ఒరిస్సా. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆశ్రమం ఒరిస్సాలో కూడా ఉంది, రైట్? బర్హాంపూర్. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ బర్హాంపూర్. సో మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. విల్ షేర్ ద లొకేషన్. రైట్. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆశ్రమ్ ఇన్ బర్హాంపూర్, మీరున్న సిటీయే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి MLM లక్ష్మి గారి తర్వాత దెన్ కమ్స్ ఈస్ 1 second. యాక్చువల్లీ ఇంకా చాలా మంది డీటెయిల్స్ రాలేదు. సో వి విల్ పోస్ట్ వన్స్ అ డీటెయిల్ కమ్స్. బట్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. సతీష్ గారు ఉన్నారు, కళ్యాణి గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, లీలా కోటేశ్వరి గారు ఐ థింక్ డొనేటెడ్ 2 square feet or 3 square feet. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నాకు ఎవరెవరు కనబడుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎస్. సో ఫ్రెండ్స్, ఇంకా ప్లాటినం ఫ్యామిలీ ఉన్న అందరూ, స్వర్ణ గారు ఐ థింక్ షీ డొనేటెడ్ 2 to 3 square feet. అండ్ కొంతమంది ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కైండ్ సపోర్ట్. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఎస్, టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. టెలిగ్రామ్ గ్రూప్లో వస్తే ప్లీజ్ గాట్ ఇట్ అని టైప్ చేయండి. సో గూగుల్ ఫామ్ కూడా నేను షేర్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, ఆ ఫామ్ అవన్నీ ఉన్నాయి కదా, రైట్? ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు మళ్ళీ సెషన్లోకి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరూ టైప్ చేయండి ఓం నమ శివాయ అని అందరూ టైప్ చేయండి. ఎవ్రీబడి లెట్ us see. టైప్ ఓం నమ శివాయ ఇన్ ద చాట్ బాక్స్. సో ఒక మంచి కార్యక్రమం గురించి మనం ఇదంతా చేస్తున్నాము. సో మీకు తోచినంత 1 square feet 7,000 rupees, 2 square feet 14,000 rupees. అండ్ మీకు 7,000 అవ్వకుంటే మీకు ఎంత పాసిబుల్ అయితే, గిరిధర్ గారు ఉన్నారు, హీస్ ఆల్రెడీ డొనేటెడ్ 1 square feet. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. అండ్ కళ్యాణి గారు, వెంకట్ గారు కూడా డొనేట్ చేశారు. అండ్ గీత గారు డొనేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు నేను పంపాను చూడండి ఆ పేమెంట్ డీటెయిల్స్ కూడా. సో నేను ఒక లింక్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి. దాంట్లో ఎస్ ఐ హ్యావ్ ఇట్. సో దీంట్లో QR కోడ్ కూడా ఉంది చూడండి. సో ఆ QR కోడ్ స్వామి గంభీరానంద్ ఆశ్రమం అని వస్తుంది చూడండి. ఎస్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను.
ఎస్, చూడండి టెలిగ్రామ్ గ్రూప్లో. ఎస్, దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను షేర్ చేశాను. థ్యాంక్ యూ. గాట్ ఇట్ ఎవ్రీబడి? ఎస్, గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కెన్ వి ఆల్ unmute together and say Om Namah Shivaya? Namah Shivaya. Great. So, friends, I feel we are very fortunate. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకు దొరికింది. ఎస్ ఆర్ ఎస్? సో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఆశ్రమంకి వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ మనది కూడా ఒకటి ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ జరిగే ప్రతి రోజు మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రొద్దున ఆల్మోస్ట్ ఒక 4 నుంచి రాత్రి వరకు యూనో పిల్లలకు భగవద్గీత నేర్పడం, సంస్కృత భాష నేర్పడం, మన యోగా, మన వేదాస్ గురించి, వేదాంతాస్ గురించి అన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయి. దాంట్లో పుణ్యం మన పాటు కూడా ఉంటుంది. సో వీఆర్ సో హ్యాపీ టు గివ్ యూ దిస్. అండ్ ఈరోజు నేను చివర్లో కొన్ని కోర్సెస్ గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఎన్ఎల్పి, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్, రిలేషన్షిప్ మాస్టరీ, వీటన్నిటి గురించి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో ఎవరైతే దాంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా డొనేషన్ ఏదైతే చేస్తారో వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అవర్ course. Okay, so please be ready for that. Okay, can we go ahead everyone? Are you all ready? Say this together. Om Namah Shivaya. Om Namah Thank you so much Ravindra garu. 7,000 already paid. Thank you so much for donating. Thank you so much everybody. సో అందరికీ ఈ సర్టిఫికేట్ వస్తుంది. ఎవరైతే 7,000 రూపీస్ డొనేషన్ ఎవరైతే చేశారో, బ్యూటిఫుల్ సర్టిఫికేట్. ఇక్కడ మీ పేరు ప్లస్ ఏ డేట్ నాడు మీరు చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని స్క్వేర్ ఫీట్ డొనేట్ చేశారు అనేది. సో ఒక మంచి బ్యూటిఫుల్ సర్టిఫికేట్ దొరుకుతుంది మీకు. ఇది కొరియర్ చేయబడుతుంది మీ అడ్రస్కి. ఓకే, సో ప్లీజ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. ఎవరైతే అబ్రాడ్ నుంచి ఉన్నారో ప్లీజ్ ఇండియా అడ్రస్ పంపండి, సో దట్ వీ కెన్ షేర్ ఇట్. యా, అందరూ ఎవరైతే ఆల్రెడీ డొనేట్ చేశారో 1 స్క్వేర్ ఫీట్ వాళ్ళకు. Is it good everybody? Yes, can we go ahead? Thank you so much. Good. So let's move ahead together now. So second rule ఏంటంటే you attract what you talk about. మీరు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నారో దాన్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. మీరు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నారు ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఒకసారి చూడండి. ప్రొద్దు నుంచి రాత్రి వరకు మీరు మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్ సరిగ్గా లేదు, సిటీ సరిగ్గా లేదు, పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి, గవర్నమెంట్ సరిగ్గా లేదు, ఛాలెంజెస్ ఉన్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎక్కువగా దాని గురించి మాట్లాడుతున్నారా? ఫ్రెండ్స్, ఒక సీక్రెట్ ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ. రెడీ అందరూ? సీక్రెట్? ఎస్, ప్లీజ్ అందరూ దగ్గరికి రండి, చెవులు ఇలా పెట్టాలి. ఎస్, దగ్గరికి రావాలి అందరూ. ఎస్, అందరూ దగ్గరికి ఇంకా దగ్గరికి. మీరు యూనివర్స్ని కోరుకుంటున్నారు, అది మీకు ఎక్కువగా కావాలని మీరు యూనివర్స్ని కోరుకుంటున్నారు, రైట్? ప్రొద్దు నుంచి రాత్రి వరకు యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఈ రోడ్ సరిగ్గా లేదు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద నెగటివ్ పవర్. ఒక రీసెర్చ్ చేశారండి. ఒక పర్సన్ ఏం చేశారంటే, యుఎస్లో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. దిస్ హ్యాపెండ్ ఇన్ 19 సమ్వేర్ అరౌండ్ 85-86. సో ఆ టైంలో పర్సన్ ఏం చేశారంటే, అందరూ రెయిన్ లేదు, వర్షాలు లేవు అని ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు వర్షం ఉంది అని ఆలోచిద్దాం అని తను ఏం చేశాడంటే, ఒక బ్యూటిఫుల్ ఒక ప్లకార్డ్ పట్టుకున్నాడు. ప్లకార్డ్ పట్టుకొని థింక్ రెయిన్ అని రాశాడు. సో యుఎస్ అంతా తిరుగుతున్నాడు. సో ఒక రోజు ఏం జరిగిందంటే, తను వైట్ హౌస్కి వెళ్ళి ప్రెసిడెంట్తో కలిసి, ప్రెసిడెంట్తో నేను మాట్లాడతాను అంటే ఎవ్రీబడి షుడ్ థింక్ అబౌట్ రెయిన్, దాని గురించి మాట్లాడాలని తను యుఎస్ వైట్ హౌస్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ సైన్ చేశాడు, ఎస్ ఇప్పటి నుంచి మనం థింక్ రెయిన్ అనే కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేయబోతున్నామని. సో ఎప్పుడైతే ఆ సైన్ పెట్టి తను రివర్స్లో వస్తున్నాడో, బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? వర్షం స్టార్ట్ అయింది. గమనించండి, అంటే మన ఆలోచనల యొక్క పవర్ ఏంటుందో చూడండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఎందుకంటే వర్డ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ థాట్స్ ఓన్లీ. మీ థాట్సే వర్డ్స్గా మారుతాయి, మీ వర్డ్సే మళ్ళీ థాట్స్గా మారుతాయి. సో ఎవ్రీ వర్డ్ క్రియేట్స్ యువర్ వరల్డ్. మీ వర్డ్సే మీ వరల్డ్ని క్రియేట్ అవుతాయి. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక పర్సన్ తనకు జాతకాల మీద చాలా నమ్మకం ఉంటుంది. సో ఒక రోజు ఒక ఫేమస్ జాతకాలు చెప్పే ఒక అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. సో ఆ పర్సన్ తన చేతిని చూస్తాడు. తను ఏం చెప్తాడంటే, బాబు నాన్న, తన చేతి చూడగానే తనకు అర్థమైపోతుంది ఆ రోజు తన లాస్ట్ డే అని. ఆ రోజు తన జీవితంలో లాస్ట్ డే అని తనకు అర్థమైపోతుంది. బట్ చెప్పడు. నువ్వు రేపు వస్తే నీకు చెప్తాను అని చెప్తాడు.
సో సర్లే వెళ్తాను అని తను వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. వెళ్తుండగా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ అదే అస్ట్రాలజర్ దగ్గరికి వచ్చేస్తారు. అస్ట్రాలజర్ చూసి షాక్ అవుతాడు. అంటే నిన్నటి రోజే తన లాస్ట్ డే, ఎలా వచ్చాడు యాక్చువల్గా? ఓకే, నిన్నేం జరిగింది చెప్పు అంటాడు. సో ఏం జరిగింది చెప్పు అన్నప్పుడు తనకు ఒకసారి రిపీట్ చేసుకుంటాడు తన మైండ్లో. ఏం జరిగిందో ఒక్కొక్కటి చెప్పేస్తాడు. నిన్న ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సడన్గా అక్కడ వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఒక్క శివుడి గుడి ఉంది. సో ఆ శివుడి గుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడ నిల్చున్నాను. సో ఆ శివుడి గుడి చాలా పాత గుడి. ఆ గుడిని ఎలాగైనా సరే బాగా మంచి నేను ఎప్పుడైతే మంచి జాబ్ చేస్తాను, మంచి సంపాదన వచ్చిన తర్వాత నేను దాన్ని మళ్ళీ నిర్మిస్తాను అనే ఒక థాట్ తను క్రియేట్ చేశాడు. ద మూమెంట్ ఈ క్రియేటెడ్ ద థాట్, అక్కడ నుంచి ఒక పాము తన కిందనే యూనో జస్ట్ పాము వెళ్ళిపోయింది. అది చూశాడు, తను చెప్పాడు. యాక్చువల్గా అస్ట్రాలజర్కి అర్థమైంది ఏంటంటే ఆ రోజు తను పాము కాటు ద్వారా చనిపోయేవాడు. ఆ పాము కాటు ద్వారా చనిపోయేవాడు. బట్ ఆ పాము కరవలేదు. చూడండి, జస్ట్ థాట్. అంటే ఆ గుడి గురించి నేను ఏదైనా చేయాలి అనే ఒక థాట్, ఆ ఆలోచన తన్ని సేవ్ చేసింది. ఇజంట్ ఇట్ మిరాకిల్? ఎస్. సో అంటే ఈ థాట్, వర్డ్స్ యొక్క పవర్ అనేది మనకు తెలియదండి. ఈ పవర్ని మనం తెలుసుకుంటే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో సెకండ్, దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఎవ్రీబడి సే దిస్: మై వర్డ్స్ క్రియేట్ మై వరల్డ్. My words create my my world. world. Words create my world. గుడ్. సో దీని గురించి ఒక రీసెర్చ్ జరిగింది, రైట్? సో ఎవ్రీవన్ టేక్ సమ్ వాటర్. ఓకే, ఐ హ్యావ్ 2 glasses ఆఫ్ వాటర్. అందరూ వాటర్ తీసుకోండి. ఎవ్రీబడి టేక్ సమ్ వాటర్. సో ఫస్ట్ ఏంటి, వాటర్లో ఎనర్జీ ఉంటుంది. వాటర్లో ఎనర్జీ ఉంటుంది, ఓకే? ప్లస్ మీ వర్డ్స్లో ఎనర్జీ ఉంటుంది. ఈ వాటర్ అండ్ వర్డ్స్ రెండు కలిస్తే ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అందువల్ల చూడండి, మీరు ఎక్కడి గుడికి వెళ్ళినా తీర్థం పుడుతుంది, తీర్థం ప్రసాదం ఉంటుంది, అవునా కదా? సో ఆ తీర్థం ఏంటండి? ఇట్స్ నథింగ్ బట్ వాటర్, కరెక్టా? సో అందరూ వాటర్ని తీసుకోండి, ఎవ్రీబడి. యా. సో వాటర్ని బ్లెస్ చేయండి అంతే. ఎందుకంటే డాక్టర్ మసారు ఇమోటో, జాపాన్ సైంటిస్ట్, తను ఒకటి ప్రూవ్ చేశాడండి. తను ఎక్స్పెరిమెంటల్గా ఏం ప్రూవ్ చేశాడంటే, వాటర్ని తీసుకొని వాటర్కి కొన్ని వర్డ్స్ చెప్పాడు. ఆ వర్డ్స్ ఏంటంటే, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, ఐ బ్లెస్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ చెప్పాడో, ఆ వాటర్ని తీసుకొని ఎప్పుడైతే ఆ వాటర్ని మైక్రోస్కోప్లో చూశాడో, ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా క్రియేట్ అయ్యాయి మై డియర్ ఫ్రెండ్స్? బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ క్రియేట్ అయ్యాయి. సో బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఎలా క్రియేట్ అయ్యాయి? టెల్ మీ. బికాస్ ఆఫ్ ద పాజిటివ్ వర్డ్స్. The positive words. బట్ ఎప్పుడైతే సేమ్ వాటర్కి నెగిటివ్ వర్డ్స్ చెప్పాడు, ఐ హేట్ యూ, యు ఆర్ నాట్ గుడ్, ఐ హేట్ యూ, యు ఆర్ నాట్ గుడ్, ఐ హేట్ యూ, యు ఆర్ నాట్ గుడ్, యు ఆర్ ఇడియట్. ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్స్ చెప్పాడో, ఆ వాటర్ని ఎప్పుడైతే తీసుకున్నాడో, ఆ వాటర్ చాలా అగ్లీగా కనబడింది. సేమ్ వాటర్ స్ట్రక్చర్ చేంజ్ అయింది. సేమ్ వాటర్ దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ చేంజ్ అయింది. సో అంటే ప్రతిరోజు మనం వాటర్ని తాగుతున్నాం, అవునా కదా? ప్రతిరోజు మనం ఆలోచిస్తున్నాము, ఎస్ ఆర్ ఎస్. ప్రతిరోజు మనం ఫీల్ అవుతున్నాము, ఎస్ ఆర్ ఎస్. ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాము. ఇదంతా కూడా మన మైండ్ని, వాటర్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, మన బాడీలో ఉన్న వాటర్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో అందరూ లెట్స్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్. ఎవ్రీబాడీ టచ్ విత్ బోత్ ది హ్యాండ్స్. 2 చేతులతో పట్టుకోండి అందరూ. బోత్ ద హ్యాండ్స్, 2 చేతులతో. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సే దిస్ వర్డ్: ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ. రిపీట్ దిస్ వర్డ్: ఐ బ్లెస్ యూ. Thank you for helping me. Thank you so much for helping my body. Thank you for making me healthy. I bless you. I bless you. I bless you. ఒకసారి మీ ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకోండి. 6 months from now, 1 year from now, మీరు ఒక మంచి ఇల్లుని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది? అక్కడ మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటున్నారు చూడండి. మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మీ చిల్డ్రన్ ఎంత హ్యాపీగా ఉన్నారు? దాన్ని చూడండి. మీ చిల్డ్రన్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరెంత హెల్తీగా ఉన్నారో చూడండి. మీరెంత హెల్తీగా ఉన్నారు, మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీ కెరియర్లో ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, ప్రతిరోజు ఇంకా ఎనర్జెటిక్గా మారుతున్నారు, హెల్తీగా ఉంటున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు. వాటన్నిటిని చూడండి. బీయింగ్ స్టేట్లోకి రండి. బీయింగ్ స్టేట్, పవర్ స్టేట్, హ్యాపీ స్టేట్. ఆ స్టేట్ని ఆ వాటర్లోకి పంపండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కాన్ఫిడెంట్,
ఐఎమ్ లవింగ్, ఐఎమ్ పవర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రేట్. ఎస్, అందరూ ఆ వాటర్ని తాగండి, నెమ్మదిగా తాగండి ఆ వాటర్ని. ఓకే, సో ఫ్రెండ్స్ వాటర్ తాగండి అందరూ. ఎవ్రీబడి డ్రింక్ వాటర్ అందరూ. గుడ్. కళ్యాణి గారు, వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ వాటర్ నౌ? ఇప్పుడు వాటర్ టేస్ట్ ఎలా ఉంది? స్వీట్ సార్. సూపర్. ఎంతమంది చూసారు టేస్ట్ చేంజ్ అయింది? ఎంతమంది చూసారు? ఎంతమంది గమనించారు? సూపర్. ఎందుకు అలా జరిగింది కళ్యాణి గారు? ఎందుకు అలా జరిగింది? మనం దాన్ని బ్లెస్ చేసాం కదా సార్. సూపర్. వాటర్ లో ఉన్న ప్రతి మాలిక్యూల్ రెస్పాండ్ అయ్యింది. గమనించండి. ఎస్, అహం బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా థియరిటికల్ గా అనిపిస్తుంది, బట్ ఎవరైతే ప్రాక్టికల్ గా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఐ హావ్ సీన్ మై సిస్టర్, తను ఒకానొక టైంలో తను నడవలేకపోయింది. బట్ ఎప్పుడైతే నేను హోపనపోనో స్టార్ట్ చేశాను, ఎప్పుడైతే నేను వాటర్ హీలింగ్ స్టార్ట్ చేశానో తనకు, అండ్ నౌ షీఈస్ వెరీ హెల్దీ. 12 years బ్యాక్, 10 years బ్యాక్ తను నడవలేకపోయిందండి. 10 years బ్యాక్, 12 years బ్యాక్ తను నడవలేకపోయింది. తను వాష్రూమ్ కూడా వెళ్ళాలంటే ఇద్దరు పట్టుకొని తీసుకెళ్ళాలి. అలాంటి తను ఇప్పుడు షీఈస్ ఏబుల్ టు డూ హర్ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్. దీని ఏమంటామండి చెప్పండి? దీనే మిరాకిల్స్ అంటాం. ఎవ్రీబడి సే దిస్, మిరాకిల్స్. ఎవ్రీ డే ఐ సీ మిరాకిల్స్. ప్రతిరోజు మిరాకిల్స్ నా లైఫ్ లో జరుగుతుంటాయి, రైట్? ప్రతిరోజు నేను మిరాకిల్స్ చూస్తుంటాను వాళ్ళ లైఫ్ లో, రైట్? సో గెట్ రెడీ ఫర్ మిరాకిల్స్. ఓకే, సో వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్? మీరు దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నారో, మాట్లాడుతున్నారో, అదే మీ లైఫ్ లోకి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్, యూ గెట్ వాట్ యూ థింక్ అబౌట్. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారో అదే మీ లైఫ్ లోకి వస్తుంది. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? మీరు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నారు, మీ మాటలు దేనిపైన ఉన్నాయి. నాకు జాబ్ లేదు, నాకు డబ్బు రావట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనుకున్నారా, అదే మీ లైఫ్ లోకి వస్తుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సీయింగ్ ఈజ్ అట్రాక్టింగ్. మీరు ఏదైతే చూస్తున్నారో అదే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. సీయింగ్ ఈజ్ అట్రాక్టింగ్. మీ మైండ్లో ఎప్పుడు పిక్చర్స్ ఉంటున్నాయి, రైట్? మీ మైండ్లో ఎప్పుడు మీరు పిక్చర్స్ ని చూస్తున్నారు. మీరు ఏ పిక్చర్స్ని అయితే చూస్తున్నారో అదే మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో రేపు పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్ ఉంది. మీరు ఒక 3000 మంది ముందు మాట్లాడబోతున్నారు. నౌ టెల్ మీ, ఇప్పుడు మీరు ఎలాంటి పిక్చర్స్ చూస్తున్నారు చెప్పండి? 3000 పీపుల్ ముందు మీరు మాట్లాడబోతున్నారు. అప్పుడు కనుక మీరు పాజిటివ్ పిక్చర్ చూస్తే మీరు అదే మేనిఫెస్టేషన్ చేస్తారు. అమ్మ బాబోయ్, 3000 మంది ముందా నేను మర్చిపోతే ఎలా, నేను మాట్లాడకపోతే ఎలా, అక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని మర్చిపోతే ఎలా, అది చూస్తున్నారా, అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అందరు రెడీగా ఉన్నారా? ఎక్స్పెరిమెంట్, రైట్? లెట్స్ డూ దిస్. ఓకే, ఇక్కడ ఒక బ్యాంగిల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది చూడండి అందరూ. బ్యాంగిల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది ఒకటి, రైట్? ఈ రెండింటిని ఇలా కలపండి, ఓకే? కలిపిన తర్వాత 2 హ్యాండ్స్ మిడిల్ ఫింగర్ ని చూడండి. మిడిల్ ఫింగర్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ సైజ్. ఓకే, ఫర్ నార్మల్ హ్యూమన్ ఇట్ ఈస్ సేమ్ సైజ్. వెంకట్రావు గారు మీరు కూడా చేయండి ప్లీజ్, నేను చూస్తున్నాను మిమ్మల్ని. వెంకట్రావు గారు ఫ్రీజ్ అయిపోయారు. ఓకే, గుడ్. సో నౌ ఫ్రెండ్స్, అందరూ ఇలా తీసుకొని రండి. 2 ఫింగర్స్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో ఉంటాయి, మిడిల్ ఫింగర్స్. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, మిడిల్ ఫింగర్ ఇక్కడ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ ని తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా ముందు అద్దం లాగా తీసుకోండి, మిర్రర్ లాగా. ఎస్, వాసు గారు దగ్గరగా తీసుకోండి ఇలా. ఓకే, సో ఇప్పుడు మీరు మీ మిడిల్ ఫింగర్ సైజ్ ని గ్రో అవబోతుంది. ఓకేనా? అది ఫస్ట్ థింగ్. అండ్ మీరు మీ మిడిల్ ఫింగర్ ని చూడాలి, నా హ్యాండ్ ని చూడొద్దు, లేదంటే నా హ్యాండ్ సీలింగ్ పైకి దాకా వెళ్తుంది. ఓకే, సో లెట్స్ డూ దిస్. మీ హ్యాండ్ ని ఫింగర్ ని చూస్తూ సే దిస్, గ్రో లాంగర్, 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 గ్రో లాంగర్. చెప్పండి అంతే, గ్రో లాంగర్. సూపర్, వండర్ఫుల్. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. లాంగ్ గ్రో అవుతున్నట్టు చూడండి అంతే మైండ్ లో. ఓకే, నౌ ఓపెన్ యువర్ ఐస్ ఎవ్రీబాడీ. ఎస్, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? 2 చేతులు మళ్ళీ దగ్గరికి తీసుకెళ్ళండి అండ్ సీ దట్. ఎస్, మళ్ళీ చూడండి ఒకసారి, ఎంతమంది ఫింగర్స్ మిడిల్ ఫింగర్ గ్రో అయినట్టు కనబడుతుంది? వండర్ఫుల్. సో సే దిస్, క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ వర్కింగ్. అందరు చెప్పండి, క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ వర్కింగ్. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, మీరు మైండ్ లో చూసేది కూడా ఒక ఎనర్జీయే. ఆ ఎనర్జీ ఇక్కడ కన్వర్ట్ అయింది. మీ మాటల్లో ఎనర్జీ ఉంది, మీ మైండ్ లో ఎనర్జీ ఉంది, మీ థాట్స్ లో ఎనర్జీ ఉంది, మీ ఫీలింగ్స్ లో ఎనర్జీ ఉంది.
మీరు చూడండి, ఎప్పుడైనా స్పిరిచువల్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? స్పిరిచువల్ ప్లేసెస్, టెంపుల్, ఒక మంచి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ డూ యూ ఫీల్ యాక్చువల్లీ? Peaceful. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్స్. అంటే మీ వైబ్రేషన్స్ కనెక్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ మీ హ్యాండ్లో ఇప్పుడు ఏం జరిగింది? మీ వర్డ్స్ నుంచి అది మీరు ఏదైతే చూసారో మీ మైండ్లో అది రియాలిటీలోకి వచ్చింది. సో ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఎక్కువగా మీరు డిసీజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు డిసీజ్ గురించే చూస్తున్నారు, అవునా కదా? పవర్టీ గురించి, ప్రాబ్లం గురించి మాట్లాడితే మీ మైండ్లో పవర్టీ అనేది ప్లే అవుతుంది. దాన్ని చేంజ్ చేయాలి. సో ప్రతిసారి మీ మైండ్లో నెగటివ్ పిక్చర్స్ ప్లే అయినప్పుడు ఏం చేయాలి? ఎవ్రీబడి డూ దిస్. క్యాన్సల్, 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 క్యాన్సల్ 4 times. ఓకే, క్యాన్సల్, 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 క్యాన్సల్. యాక్సిడెంట్ చూడగానే ఏమనాలి? క్యాన్సల్, 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 క్యాన్సల్. రేప్స్ అవుతున్నాయి, మర్డర్స్ అవుతున్నాయి, ఇవన్నీ చూసినప్పుడు ఏమనాలి? క్యాన్సల్, 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 క్యాన్సల్. ద యూనివర్స్ ఈజ్ సేఫ్. చెప్పండి, యూనివర్స్ ఈజ్ సేఫ్. ఐ ఆమ్ సేఫ్. ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. ఐ ఆమ్ ప్రొటెక్టెడ్. ఎవ్రీవన్ ఈజ్ ప్రొటెక్టెడ్. ఐ ఆమ్ హ్యాపీ. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, మీరు ఏదైతే ఎక్కువగా మీ మైండ్లో చూస్తున్నారో అదే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి సే దిస్. సీయింగ్ ఈజ్ అట్రాక్టింగ్. Seeing is attracting. సీయింగ్ ఈజ్ అట్రాక్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సీయింగ్ ఈజ్ అట్రాక్టింగ్. ఎస్, మీరు ఎప్పుడైనా సరే కృష్ణుని ఫోటో ఎక్కడైనా చూడండి. కృష్ణుని ఫోటోలో మనకేం కనబడుతుంది? టెల్ మీ, కృష్ణుని ఫోటోలో మనకేం కనబడుతుంది? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కృష్ణుని ఫోటోలో ఫేస్లో మనకేం కనబడుతుంది? ఓకే, ఇట్స్ అ స్మైల్, పీస్. పీస్ ఉంటుంది, స్మైల్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఒక తెలియని జాయ్ ఉంటుంది, అవునా కదా? పీస్, స్మైల్, హ్యాపీనెస్, జాయ్, ప్రసన్న వదనం. వండర్ఫుల్, వెరీ గుడ్. సో చాలా ప్రసన్నంగా కనబడుతుంటారు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ టు గివ్ అస్. ఎంతమంది లాస్ట్ టైం, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ లాఫ్డ్? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ లాఫ్డ్? చాలా మంది, సార్ ఒక 6 నెలల ముందు ఎప్పుడో నవ్వాను. ఓకే, తర్వాత నవ్వాల్సిన అవసరం రాలేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ రోజు స్మైల్ ఇవ్వండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే అదే మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ప్రతిరోజు, ప్రతి సెకండ్ మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. నేను కూర్చొని విజువలైజేషన్ చేస్తున్నాను, మార్నింగ్లో అఫర్మేషన్ చేస్తున్నాను, అప్పుడు మాత్రమే మేనిఫెస్టేషన్ జరుగుతుందా? రోజంతా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ ఎస్? ఇది మర్చిపోకండి. రోజంతా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. రోజంతా మీ ఇమోషన్స్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. రోజంతా మీ రియాలిటీని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది ఓన్లీ మార్నింగ్, ఓన్లీ 7 to 8 మాత్రమే కాదండి. ఓన్లీ బ్రహ్మముహూర్తం టైంలోనే యాక్టివ్గా ఉంటుంది యూనివర్స్ అంతా కూడా. ఐ నో దట్ ఈస్ యాక్టివ్, బట్ రోజంతా కూడా మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, రైట్? సో వాట్ ఆర్ ద 3 rules, 3 laws, 3 rules that you understood? Yes, Kalyani garu, can you see it? Yes, sir. Yes, please. First one, You get what you think about. మీరు ఎక్కువగా ఆలోచించేదే మీ లైఫ్లోకి వస్తుంది. సెకండ్ వన్, You attract what you talk about. మీరు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నారో అదే మీ లైఫ్లోకి వస్తుంది. థర్డ్ వన్, Seeing is attracting. సీయింగ్ ఈజ్ అట్రాక్టింగ్. వండర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 4 rules ఉన్నాయండి. ఎంతమందికి 4 rules కావాలి? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? లేదా నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందామా 2026 డిసెంబర్లో? ఎస్, ఐ వాంట్ ఎవ్రీబడి టైప్ ఇన్ చాట్ బాక్స్ IWI, ఐ వాంట్ ఇట్. ఎస్, అందరూ టైప్ చేయండి, ఐ వాంట్ ఇట్. సూపర్, సూపర్, గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకున్నప్పుడే దానిపైన మనం ఆలోచిస్తాం. సో ఇప్పటి నుంచి నా ఆలోచనలు, నా మాటలు, ప్లస్ నేనేం మైండ్లో చూస్తున్నాను, నా ఇమేజెస్ ఎలా ఉన్నాయి. ఎస్, మీ సన్ గురించి, మీ డాటర్ గురించి టీచర్ కంప్లైంట్ వచ్చింది. ఎస్, కళ్యాణ్ గారు శాస్త్ర సరిగ్గా చదవట్లేదు. శాస్త్ర ఏమైంది? శాస్త్ర అసలు స్కూల్కి రావట్లేదు. షీ హెస్ బికమ్ డల్. అప్పుడు మీ మైండ్లో మీరు ఏం చూడాలి? తను యాక్టివ్గా ఉన్నట్లు చూడాలి. సహస్ర ఇస్ యాక్టివ్, సహస్ర ఇస్ ఎనర్జెటిక్, అదే చూడాలి, రైట్? ఎస్, వండర్ఫుల్. సో పవన్ గారు, కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే ఈ మధ్య అందరికీ క్యాన్సర్ వస్తుంది. సో పవన్ గారు, మనకు కూడా క్యాన్సర్ వస్తుందేమో అని వాళ్ళు అంటున్నప్పుడు మిమ్మల్ని మీరు ఏం చూడాలి? మీలో మీరు ఏం చూడాలి? I'm healthy. I'm not very perfectly. సూపర్, ఐఎమ్ హెల్దీ అని చూడాలి, రైట్? సో ఇక్కడ మీరేం చూస్తున్నారో అదే మీ రియాలిటీ, అదే మీరు క్రియేట్ చేస్తారు, అదే క్వాంటమ్ ఫిజిక్స్, రైట్? సో ఇక్కడ ఆశ్రమం గురించి నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే ఆశ్రమం చూస్తున్నామో, ఇలాంటి ఆశ్రమం నేనున్న సిటీ భివండిలో ఉంది. అలాంటి ఆశ్రమమే ఒరిస్సాలో ఉంది. సో ఇదంతా కూడా ఒక పర్సన్, 1 person, స్వామీజీ, స్వామీజీ యొక్క మిషన్.
సో స్వామి గంభీరానంద నవనిర్మాణ్ ట్రస్ట్ అని ఒక పర్సన్ యొక్క మిషన్ అంటే చూసారు తనది ఇక్కడ ఒక ఆశ్రమం ఉండాలి. ఇప్పుడున్న ఆశ్రమం ఎన్ని స్క్వేర్ ఫీట్ ఇది? అరౌండ్ 1.5 ఎకర్. అరౌండ్ 1.5 ఎకర్లో అక్కడ ప్రతిరోజు చాలా మంది వస్తుంటారు, అన్నదానాలు జరుగుతుంటాయి, అండ్ యూనో చాలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి, వేదాధ్యాయం జరుగుతుంటుంది, చాలా మంది బ్రహ్మచారులు వస్తారు, నేర్చుకుంటారు, శిక్షకులు వస్తారు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు, నేర్చుకుంటారు. సో అంటే ఒక్క పర్సన్ చూడండి ఇక్కడంతా అప్లై అయింది. ఎక్కువగా దాని గురించి ఆలోచించడం, దాని గురించి మాట్లాడడం, దాన్ని చూడడం, ఎస్ ఆర్ ఎస్, అది రియాలిటీగా వచ్చింది. సో కాశీలో ఆశ్రమం అనేది ఇంకా పెద్ద విజన్. ఎందుకంటే కాశీలో ఏదైతే స్టార్ట్ అవుతుందో అది ప్రపంచం అంతా వెళ్తుంది, అవునా కదా? ఈ మధ్య మనందరికీ తెలుసు డైరెక్టర్ రాజమౌళి. డైరెక్టర్ రాజమౌళి మూవీ పేరు ఏంటంటే, కొత్త మూవీ పేరు గుర్తుందా ఎవరికైనా? అప్కమింగ్ మూవీ కాశీ వారణాసి. 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 బికాస్ ప్రపంచం మొత్తం ఎండ్ అయినా సరే కాశీ మాత్రం ఎండ్ కాదు, అవునా కదా? ఎందుకంటే అది శివుడి త్రిశూలం పైన ఉంటుంది, అది మాత్రం ఎండ్ అవ్వదు. అంటే అక్కడ ఏదైతే స్టార్ట్ అవుతుందో ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, రైట్? అండ్ దాంట్లో మనం కూడా పార్ట్ అయినందుకు ఐఎమ్ సో లక్కీ. మన ప్లాటినం ఫ్యామిలీ పార్ట్ అయినందుకు ఐఎమ్ స్టిల్ మోర్ లక్కీ. సో మీ ఇంట్లో సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నామంటే చూసిన ప్రతిసారి వావ్ ఐ డిడ్ సంథింగ్ గుడ్, అవునా కదా? ఐ డిడ్ సంథింగ్ గుడ్, ఆ ఫీలింగ్ రావాలి మీలో. ఎస్, అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. మీ పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, అవునా కదా? ఎస్, మా నాన్న డొనేట్ చేశారు, మా మమ్మీ డొనేట్ చేసింది, కరెక్ట్? సో ఆ ఇన్స్పిరేషన్ వల్ల దే డూ గుడ్ థింగ్స్. ఎందుకంటే మనం పిల్లలకి ఇచ్చేది ఈ సంస్కారాస్ మాత్రమే, మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్, గుడ్. సో నెక్స్ట్ విల్ గో ఫర్ అనదర్ వన్, fourth principle. This is amazing principle. I want you to understand. Whatever you feel, you attract. అందరూ టైప్ చేయండి, ఫీల్ అని టైప్ చేయండి, ఫీల్. వాట్ ఎవర్ యూ ఫీల్, యూ అట్రాక్ట్. ఇట్స్ నాట్ వాట్ యూ థింక్, ఇట్స్ నాట్ వాట్ యూ సీ, ఇట్స్ నాట్ వాట్ యూ వాంట్, ఇట్స్ వాట్ యూ ఫీల్. వాట్ యూ ఫీల్ ఈజ్ వాట్ యూ అట్రాక్ట్. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. వెరీ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్, అందరూ ఫీలింగ్ అని టైప్ చేయండి, అందరూ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్, రైట్? సో ఫ్రెండ్స్, ఒక పర్సన్ ఎంబీఏ కంప్లీట్ చేశాడు ఫ్రమ్ ఐఏఎం. సో ఐఎం నుంచి నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేసావు, సో నీకు జాబ్ కంపల్సరీగా వస్తుంది, నీకు నువ్వు అనుకున్న జాబ్ వస్తుంది అని వాళ్ళ టీచర్స్ అన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు, అందరూ అంటున్నారు. బట్ తను మాత్రం ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే, నా దగ్గర టాలెంట్ లేదు, నా దగ్గర స్కిల్ లేదు, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో ఇప్పుడు తన ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? ఐఎమ్ నాట్ వర్దీ, నేను వర్దీ కాను, నేను దీనికి అర్హుడిని కాదు. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఉందో తను వందలాది ఇంటర్వ్యూస్లోకి వెళ్ళాడు. దిస్ అ రియల్ స్టోరీ ఐమ్ టెల్లింగ్ యూ, రియల్ స్టోరీ ఐమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. వందలాది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, ఎక్కడ కూడా తను సెలెక్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే తన లోపల ఇంటర్నల్ ఫీలింగ్స్ చేంజ్ అయిందో అప్పుడు తను జాబ్ కొట్టాడు. ఓకే, అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కనబడుతుంది, వాసు గారు. సో వాసు గారి అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఇన్ యుఎస్. ఓకే, సో కంపెనీ పేరు సార్, అండ్ ఎలా మేనిఫెస్టేషన్ చేశారు అండ్ మీరు ఎలా మేనిఫెస్ట్ చేశారు, ప్లీజ్ వాసు గారు. సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ. మా బాబు యుఎస్ఏలో ఎంఎస్సీ అయింది. ఎంఎస్సీ అయిన తర్వాత ఒక 10 నెలలు అతను జాబ్ లేదు, కొన్ని వందలు కాదు వేలల్లో అప్లై చేసి ఉంటాడు. కానీ చేసినా కూడా అతను ఖచ్చితంగా అమెజాన్ అనే కంపెనీకి ఖచ్చితంగా నేను జాబ్ కొడతాను, దాంట్లో నేను జాబ్ సాధిస్తాను అని చెప్పి చేశాడు. అది మా మిస్సెస్ మా రమణి మేనిఫెస్టేషన్ చేసింది. కరెక్ట్గా డేటు టైము కంపెనీ శాలరీ $1,29,000 శాలరీ వచ్చింది. అతనికి అమెజాన్ లో వస్తుందని చెప్పి తను రాసుకుంది. నేను అదే మేనిఫెస్టేషన్ రాశాను. రమణి అయితే రాసుకుంది, అతను తను ఏ డేట్ లో రాసుకున్నాను అనేది కూడా మళ్ళీ మీకు చెప్పడం జరిగింది. అదే కంపెనీలో సుమంత్ జాబ్ సాధించాడు. చాలా చాలా హ్యాపీ. ఇంకా ఆ రోజు నుంచి అసలు మేనిఫెస్టేషన్ యొక్క పవర్ ఏంటనేది మాకు అర్థమైంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి, మీ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి, రమణి గారు, వాసు గారు. సో ఫ్రెండ్స్, హైదరాబాద్ లో ఒక వర్క్ షాప్ జరిగింది. ఆ వర్క్ షాప్ పేరు మైండ్ పవర్ అన్లిమిటెడ్. సో మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్ షాప్ తర్వాత 2 days వర్క్ షాప్ అయింది. తర్వాత అందరూ ఇంటికి వెళ్తున్నారు. సో అప్పుడు వాసు గారు, రమణి గారు అండ్ రాజేష్ గారు, ఈ ముగ్గురు ఒక కార్లో బయలుదేరారు. అండ్ ఆ కార్ అన్ఫార్చునేట్ గా యాక్సిడెంట్ గురైంది. సో యాక్సిడెంట్ గురైన తర్వాత కూడా
వాళ్ళ వైబ్రేషన్ చేంజ్ అవ్వలేదు. అది ఇంపార్టెంట్. ఇది గమనించండి. వైబ్రేషన్ చేంజ్ అవ్వలేదు. ఆ వైబ్రేషన్ చేంజ్ అవ్వనందువల్ల చిన్న చిన్న గాయాలతో వాళ్ళు బయటపడ్డారు. ఎస్ వాసు గారు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒక నిమిషం సార్ ప్లీజ్. నమస్తే రమణి గారు. నమస్తే, నమస్తే వెల్కమ్. సార్. థ్యాంక్ యూ రమణి ఫర్ చెప్పొచ్చు హ్యావింగ్ సార్ ఇట్. తను. రమణి ఎస్ ప్లీజ్ చెప్పొచ్చు. రమణి గారు, ప్లీజ్ 1 minute. మేము హైదరాబాద్ లో కంప్లీట్ చేసుకొని బయలుదేరి వచ్చున్నామండి. కానీ కార్లోని మేము ఏం అనుకోలేదు, ఏం జరగలేదు. కానీ జస్ట్ విత్ ఇన్ 11:15 వరకు బాగానే ఉంది. 11:45కి విజయవాడ రీచ్ అవుతామనే టైం లోపల జస్ట్ అందరం కన్ను మూసామండి. అప్పుడు దాకా డిస్కస్ చేసుకుని మాట్లాడుకొని అన్ని ఒక 2 స్టూడెంట్స్ కేఎల్యూ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చదువుతున్నారో అట్లా అన్ని మాట్లాడుకున్నాం. విత్ ఇన్ 5 minutes 11:20 కల్లా పెద్ద సౌండ్, ఏం అర్థం కాల ఏంటనేది చూసే లోపల అది కారు వెళ్ళి కల్వర్ట్ కొట్టేసింది. అంతే. ఇటు అటు చూసే కల్లా మా హస్బెండ్ కి ఇదంతా బ్లడ్ వచ్చేసి అక్కడ ఇబ్బంది అయింది. రైట్. నాకేం అర్థం కాలేదు. అది వెంటనే టవల్ తీసుకొని అక్కడ పెట్టి కోదాడి దగ్గర అక్కడ ఎవరు ఉన్నారు అన్నప్పుడు మా హస్బెండ్ మొత్తము నెట్వర్క్ ప్రకారము కోదాడి నుంచి ఒక మేడం కూడా మ్యాన్పవర్కి వచ్చారు. ఆ మేడంతో మాట్లాడి, కోదాడి తన పేరు మేడంతో, సంజయ్ గారితో మాట్లాడి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ మేము అక్కడికి వెళ్లే లోపల ఇంకో కాల్ తీసుకొని అందులోకి వెళ్లే లోపల అతను డాక్టర్ కూడా తీసుకొస్తే అతను అన్ని చూసి ఎక్కడే అవ్వలేదు, ఓన్లీ చర్మమే ఓపెన్ అయిందని కుట్లు వేసేసారు. అప్పుడు దాకా 1/2 hour నేను ఒకటే వర్డ్ చెప్తూ వచ్చాను, మోర్ పవర్ టు యూ. నేను అక్కడ లెర్న్ చేసుకున్న ఒక వర్డ్ ని ఎవరు ఎన్ని మాట్లాడినా మోర్ పవర్ టు యూ అనే ఒక వర్డే వాడుతూ వచ్చాను. అక్కడ వాళ్ళు ఇబ్బంది లేదు అని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడి నుంచి విజయవాడ డైరెక్ట్ గా వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా విజయవాడకి మేము 1:30కి వచ్చే లోపల అదే వర్డ్ చెప్పాను. అయితే యాక్చువల్ గా నాకు చిన్న ఫ్రాక్చర్ అయిందన్నారు, దానికి సర్జరీ అయ్యింది. వాళ్ళు అతనికి ఏమి ఇబ్బంది లేదు నాకన్నారు. అయితే మేము 4-5 days లోని రికవర్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు మాకు అదే కనిపిస్తుంది ఆ సిచ్యువేషన్, ఇన్సిడెంట్. మేము యాక్సిడెంట్ అని అనుకోవాలా, ఎందుకంటే మేము అక్కడ లెర్న్ చేసిన దాన్ని మేము యాక్సిడెంట్ గా ఫీల్ అవ్వలేదు. అదొక ఇన్సిడెంట్ సిచ్యువేషన్ గా చేసాము. దాన్ని మళ్ళీ నేను మార్నింగ్ రిజువల్స్ లో మీరు 30 days నేర్పించినప్పుడు దాన్ని బ్లైండ్ అదే తగ్గించారు సార్, కలర్ దాన్ని పెట్టి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నా నాకు అది సిచ్యువేషన్ గానే గుర్తొస్తుంది అంతే. మేము చాలా నేర్చుకున్నదాన్ని ఉపయోగపడింది. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎందుకు జరిగింది? కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఆ సిచ్యువేషన్ లో మీరు ఆ రైట్ ఎమోషన్స్ లో ఉన్నందువల్ల, రైట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నందువల్ల దాని నుంచి మీరు ఈజీగా బయటపడ్డారు. అండ్ దట్ ఈస్ ఆసమ్. దట్ సూపర్. ఎస్ సార్. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది అనేది కాకుండా అసలు దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది ఒక్కటే ఆలోచించాము. దాని నుంచి సేఫ్ గా బయటకు వచ్చేసాము. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ ఇన్స్పైరింగ్. అందరూ టైప్ చేయండి IS, ఇన్స్పైరింగ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, వాసు గారు అండ్ రమణి గారు, అబ్బాయి జాబ్ విషయంలో అయినా సరే అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది ప్యానిక్ గా ఫీల్ అవుతారు, చాలా మంది టెన్షన్ లో ఫీల్ అవుతారు. చూడండి, చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. నాట్ మేజర్ ఇంజరీ. అంటే యాక్సిడెంట్ తర్వాత జనరల్ గా అయితే ఇంజరీ జరుగుతాయి, బట్ దే వర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజీలీ. చాలా ఈజీగా బయటకు వచ్చారు. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ వైబ్రేషన్స్. సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. Thank you so much. More power to you. Can we give them, all of you, unmute and say this? More power to you. See, this is a story. Whatever you feel, you attract. Right? So, మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఏంటి? మీ ఫీలింగ్ యొక్క రిఫ్లెక్షన్. అందరూ టైప్ చేయండి, మిర్రర్ అని టైప్ చేయండి, మిర్రర్. సో మీ లోపల ఉందే అక్కడ బయట కనబడుతుంది, మిర్రర్ లాగా కనబడుతుంది. మీ ఇమోషన్స్, ఎస్ నేను అన్లక్కీ అన్నారా? ఎస్, ఒక చీటర్ మీ లైఫ్ లోకి వస్తాడు. దే విల్ ప్రూవ్ దట్ యు ఆర్ అన్లక్కీ. ఎస్, బట్ ఎప్పుడైతే వెన్ యూ సే ఐఎమ్ లక్కీ, ఐఎమ్ స్మార్ట్, అప్పుడు పీపుల్ మీ లైఫ్ లోకి వస్తారు అండ్ దే విల్ ప్రూవ్ దట్ యు ఆర్ స్మార్ట్. ఎస్, సో వాట్ ఎవర్ యూ ఫీల్, యు అట్రాక్ట్. అండ్ రిమెంబర్ దిస్, థాట్స్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు అట్రాక్షన్. నో ఎమోషన్, నో అట్రాక్షన్. థాట్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు అట్రాక్షన్. సో ఇక్కడ అందువల్ల నేను చెప్తాను, ప్రతి గంటకి మీరు ఏ ఎమోషన్లు ఉన్నారో చెక్ చేసుకోండి.
మీ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, దెర్ ఇస్ అ బుక్, దిస్ అ వండర్ఫుల్ బుక్ బై రాక్సీ నఫోసి, మేనిఫెస్ట్ ద 7 steps టు మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్. సో ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే వైబ్రేషన్ గురించి మాట్లాడతారు. వైబ్రేషన్స్ యొక్క లీస్ట్ ఇస్తారు. సో ఈ వైబ్రేషన్ లీస్ట్ నేను మైండ్ పవర్లో అందరికీ షేర్ చేస్తుంటాను. ప్రాబబ్లీ ఐ షేర్ ఇట్. సో ఈ లీస్ట్లో ఏంటంటే లాస్ట్ అన్నిటికంటే కింద ఉంది ఏంటంటే ఫియర్, హేట్రెడ్, గిల్ట్, యాంగర్, జెలసీ, సాడ్నెస్, యాంగ్జైటీ, వర్రీ, ఇండిఫరెన్స్, ఇవన్నీ కూడా లోవర్ ఎమోషన్స్, లోవర్ వైబ్రేషన్స్. పైకి వస్తే హోప్, ఆప్టిమిజం, ఎంతూజియాజం, కైండ్నెస్, కైండ్గా మాట్లాడడం, కైండ్గా ఉండడం, గ్రాటిట్యూడ్, జాయ్, పీస్ అండ్ లవ్, అన్కండిషనల్ లవ్. ఇవన్నీ కూడా మనకు శ్రీకృష్ణులో కనబడుతుంటాయి. రైట్? సో ఎవ్రీబడి టైప్ ఇన్ చాట్ బాక్స్ హై వైబ్స్. హై వైబ్రేషన్సే మన లైఫ్లో మేనిఫెస్టేషన్ చేయడానికి యూజ్ అవుతాయి. గమనించండి, హై వైబ్రేషన్స్ ఆల్వేస్ అట్రాక్ట్ హై వైబ్రేషన్ పీపుల్, హై వైబ్రేషన్ థింగ్స్. సో థాట్ ప్లస్ ఇమోషన్స్ ఈజ్ ఈక్వల్ టు అట్రాక్షన్. మనీ కావాలనుకుంటున్నారు, బట్ ఎప్పుడైతే మనీ ఉన్న వాళ్ళని చూస్తే జెలసీగా ఫీల్ అవుతున్నారు. మనీ ఉన్న వాళ్ళని చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది. రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్, రిచ్ పీపుల్ ఆర్ క్రిమినల్స్, రిచ్ పీపుల్ ఆర్ డేంజరస్ పీపుల్. వీళ్ళ దగ్గర డబ్బు వచ్చిందంటే వీడెవడో ముంచాడు. కరెక్ట్? సో మనీ కావాలనుకుంటున్నారు, బట్ మనీ గురించి జెలసీగా ఉంది. సో జెలసీ ఉన్నప్పుడు మనీ మీ దగ్గరకు వస్తుందా? చెప్పండి. నో మనీ. హెల్త్ కావాలనుకుంటున్నారు, బట్ ఇక్కడ ఏముంది? డౌట్స్ ఉన్నాయి. ఎస్, చాలా డౌట్స్ ఉన్నాయి మీ మైండ్లో. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ద నెగిటివిటీ. మీరు నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ థాట్స్ని కాదు, మీ ఇమోషన్స్ని మీరు అట్రాక్ట్ చేసుకున్నారు. సో మనీ ఉన్నప్పుడు జెలసీ లేకుండా, ఇఫ్ యు ఆర్ ఇన్ ద అబండెన్స్ ఫీలింగ్, హ్యాపీ జాయ్ఫుల్ ఫీలింగ్లో ఉన్నప్పుడు అది మీరు అట్రాక్షన్ చేసుకుంటారు. రైట్? సో మనీని ఏం చేయాలి? అప్రిసియేషన్ చేయడం స్టార్ట్ చేయండి. మనీ ఉన్నందువల్ల మంచి విషయాలు జరుగుతున్నాయి. మనీ ఉన్నందువల్ల మంచి మంచి హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. మనీ ఉన్నందువల్ల అందరికీ ఫుడ్ దొరుకుతుంది. మనీ ఉన్నందువల్ల మంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. సో మనీని అప్రిషియేట్ చేద్దాం అందరం ఒకసారి. ఎవ్రీబడి అందరము గ్రూప్లో చేస్తే దాని పవర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఎవ్రీబడి? సో టేక్ ఎనీ కరెన్సీ నోట్. అందరూ కరెన్సీ నోట్ తీసుకోవాలి ఎవ్రీబడి. ఓకే, ఐ బ్రింగ్ మై పర్స్ ఆల్సో. అందరూ కరెన్సీ నోట్ తీసుకోవాలి ఎవ్రీబడి. Okay, everyone. So put some currency notes in your hands. 100, 200, 500, whatever it is. Okay? ఎంత చేతిలో ఉంటే అంత తీసుకోండి. ఓకే? సో అకౌంట్లో ఉన్న మనీని కూడా ఒకసారి రిమైండర్ చేయాలి. ఓకే? సో ఎవ్రీబడి, మీ బేబీని ఎలా చూస్తారో అలా మీ బేబీని ఎలా చూస్తారో అంత హ్యాపీనెస్తో చూడండి. మీ బేబీని ఎలా చూస్తారో అంతే దగ్గరగా చూడండి. చూడండి. ఎస్, మీ బేబీని ఎలా చూస్తారో అలానే చూడండి. విత్ లాట్ ఆఫ్ లవ్, చాలా ప్రేమతో చూడండి. ఇది మీకు ఎన్నో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సీ ద కలర్స్, ఎన్నో కలర్స్ ఉన్నాయి దాంట్లో. ఆ కలర్స్ని చూడండి. ప్రతిరోజు మీరు ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఎక్స్పీరియన్స్ వెనకాల మనీ ఉంది. మనీ వల్ల మంచి హెల్త్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. మనీ వల్ల మంచి ఇంట్లో మీరు ఉండగలుగుతున్నారు. మనీ వల్ల పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారు. ఈ మనీ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. ఈ మనీ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లవింగ్గా ఉంటారు. మనీ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. మనీ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు.
మనీ ఎక్కడ ఉంటుందో అక్కడ స్ట్రెంగ్త్ ఉంటుంది, అక్కడ ఎనర్జీ ఉంటుంది. చూడండి. అండ్ స్మెల్ ఇట్ నౌ, స్మెల్ ఇట్. స్మెల్ చేయండి. అండ్ టచ్ యువర్ హార్ట్. హార్ట్కి టచ్ అవ్వండి. ఆ కరెన్సీని టచ్ చేసినప్పుడు ఆ సెన్సేషన్ని ఫీల్ అవ్వండి. సెన్సేషన్ ఫీల్ అవ్వండి. వినండి. ఆ టచ్ సెన్సేషన్ వినండి. టచ్ యువర్ హార్ట్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ అబండెన్స్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. I appreciate your presence. I appreciate your presence in my life. I am sorry for not recognizing you. Please forgive me. Thank you. I love you. చూడండి, మనీ వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మీరు పొందారు. ప్రతి ఎక్స్పీరియన్స్ వెనకాల మనీ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. సూపర్. ఓపెన్ యువర్ ఐస్. గుడ్. సో అందరూ ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. అందరూ రెడీగా? రేపు ఒక యాక్టివిటీ చేయాలి. యాక్టివిటీ ఏంటంటే ఒక 50 రూపీస్ 100 రూపీస్ డొనేషన్ చేయాలి. ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? ఎస్, డొనేట్ చేసేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు కూరగాయలు కొనడానికి లేదా చిన్న చిన్న షాప్ కీపర్ వెండర్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగిన దానికంటే ఒక 20 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, ఒక 50 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఓకేనా? ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? కెన్ యూ డూ దట్? వాళ్ళ ఫేస్లో ఒక షాకింగ్ స్మైల్ని చూడాలి మీరు. ఓకే? ఎస్, థ్యాంక్ యూ అని చెప్పండి వాళ్ళకు. డబ్బు ఇస్తున్నప్పుడు తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి. డబ్బు ఎవరికైతే ఇస్తున్నప్పుడు తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి. కెన్ వి డూ దట్ ఎవ్రీబడి? డోంట్ బార్గెన్. చిన్న చిన్న వెండర్స్ దగ్గర బార్గెన్ చేయకండి. 5 రూపాయలు 10 రూపాయలకు చిన్న చిన్న వెండర్స్ దగ్గర బార్గెన్ చేయడం మానేయండి. ఓకే? ఎందుకంటే పెద్ద పెద్దవి వెళ్తూ ఉంటాయి, దానిపైన చూడము. బట్ చిన్న చిన్న 2 రూపాయలు 3 రూపాయలకి ఎక్కువగా బార్గెన్ చేస్తుంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఇస్ ఇట్ ఓకే ఎవ్రీబడి? ఎస్? గుడ్. సో డొనేషన్ 50, 100, 200, 500, 1000 ఒక అమౌంట్ డొనేషన్ చేయండి అండ్ ఫీల్ దట్ ఐఎమ్ అబండెంట్. అండ్ పాకెట్లో మినిమం ఒక 5000 ఉంచుకోండి. ఎప్పుడు ఉంచుకొని ఏం చేయాలి? బయటకు వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? ఎస్, ఐఎమ్ రిచ్ అని చెప్పాలి. ఐఎమ్ రిచ్, ఐఎమ్ వర్ది అని చెప్పాలి. రైట్? గుడ్. సో ఫ్రెండ్స్, లెట్స్ కంప్లీట్ దిస్ రిమైనింగ్ పార్ట్. సో హ్యాపీనెస్ మేక్స్ యూ పాజిటివ్ మ్యాగ్నెట్. ఎప్పుడైతే మీరు హ్యాపీనెస్లో ఉంటారో మీరు పాజిటివ్ మ్యాగ్నెట్గా క్రియేట్ అవుతుంటారు. ఎందుకంటే ఆ ఫీలింగ్, ఆ ఇమోషన్ మిమ్మల్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. సో హ్యాపీనెస్ మేక్ యూ పాజిటివ్ మ్యాగ్నెట్. సాడ్నెస్, జెలసీ విల్ మేక్ యూ నెగటివ్ మ్యాగ్నెట్. సో హ్యాపీనెస్ వచ్చిందా, గ్రాటిట్యూడ్ వస్తే హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ వస్తే అన్నీ వస్తాయి. సక్సెస్, మనీ, రిలేషన్షిప్, బెటర్ లైఫ్, హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ హ్యాపీనెస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరు హ్యాపీగా ఉన్నారు అనే క్వశ్చన్ అడిగారు. సో అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఎవరైతే గ్రేట్ఫుల్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉన్నారు. రైట్? ఇప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉన్నందుకు వాళ్ళు గ్రేట్ఫుల్గా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే రిలేషన్షిప్ ఉన్నందుకు గ్రేట్ఫుల్గా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఎవరైతే గ్రేట్ఫుల్గా ఉన్నారో వాళ్ళు హ్యాపీనెస్ ఉన్నారు. హ్యాపీనెస్ ఏంటండి? ఎవ్రీబడి సే దిస్. హ్యాపీనెస్ ఈజ్ అ పాజిటివ్ మ్యాగ్నెట్. సో ఒక కంపెనీలో ఒక పర్సన్ పనిచేస్తూ ఉంటాడు. సో ప్రతిరోజు ఆఫీస్కి వచ్చే ముందే తను హ్యాపీగా వస్తాడు, అందరినీ పలకరిస్తాడు. అండ్ అక్కడున్న వాచ్మెన్తో సహా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు, హ్యాపీగా లోపలికి వెళ్తాడు. సో ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ సరిగ్గా పనిచేయట్లేదని వెళ్తాడు. ఇట్స్ ఆల్మోస్ట్ 5:30, అందరూ వెళ్ళే టైంలో అతను వెళ్ళి చూస్తాడు ఆ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో సౌండ్ ఏమి వస్తుందని. సో ఎప్పుడైతే ఆ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లోకి వెళ్ళి దాన్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు, సడన్గా ఆ డోర్ క్లోజ్ అవుతుంది. ఆ డోర్ క్లోజ్ అయి అది మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. సో చాలా ట్రై చేస్తాడు, అరుస్తాడు, బట్ అక్కడ కంపెనీలో అందరూ వెళ్ళిపోయారు. సో ఓ మై గాడ్, తను చాలా టెన్షన్లోకి వచ్చేసాడు. నా కండిషన్ ఏమవుతుందని. ఒక 2 minutesలో అక్కడ వాచ్మెన్ వచ్చి దాన్ని ఓపెన్ చేశాడు. 2 నిమిషాల్లో వాచ్మెన్ వచ్చి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి, సార్ మీరు ఇక్కడే ఉన్నారా అని తన్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ వాచ్మెన్ అడిగాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలా వచ్చావు? ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోయాను అనుకున్నావు కదా, ఎలా వచ్చావు అంటే అప్పుడు తను ఏం చెప్తాడంటే, సార్ ఇక్కడ ప్రతిరోజు 1000 మంది వస్తారు లోపలికి, నాకు ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పరు.
బట్ మీరు ఒక్కరు మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్తారు. వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్తారు. ఈ రోజు మీరు రాలేదు, అందుకని నాకు డౌట్ వచ్చింది, నేను లోపలిగా చూసాను, అక్కడ ఒక శబ్దం వినబడింది, అప్పుడు నేను ఓపెన్ చేశాను. ఫ్రెండ్స్ చూడండి, అంటే మనం ఏదైతే ఇస్తున్నామో మళ్ళీ మనకు అది తిరిగి వస్తుంది. తిరిగి ఎలా వస్తుంది? మల్టిప్లై వస్తుంది. గమనించండి, మల్టిప్లై వస్తుంది. మల్టిప్లై వచ్చి 100 times ఫోల్డ్ అయ్యి మల్టిప్లై అయ్యి మన లైఫ్లోకి వస్తుంది. సో మీరు ఒక పర్సన్కి హెల్ప్ చేశారా? మేబీ ఆ పర్సన్ హెల్ప్ చేయకపోవచ్చు. గమనించండి, మేబీ ఆ పర్సన్ హెల్ప్ చేయకపోవచ్చు, మేబీ ఆ పర్సన్ మిమ్మల్ని టార్చర్ చేస్తుండొచ్చు, బట్ మీకు మీరు అనుకున్న హెల్ప్ మీ దగ్గరకు వస్తుంది. దాన్ని రాసి పెట్టుకోండి. రైట్? ఇంకొక రూపంలో వస్తుంది, ఇంకొక ఫామ్లో వస్తుంది, ఇంకొక వేరే రూపంలో వస్తుండొచ్చు, బట్ అది వస్తుంది. మీరు బ్యాంక్లోకి వెళ్ళారు, 5,000 రూపీస్ డిపాజిట్ చేశారు, 1 year తర్వాత 5,000 కాస్త 5,500 అయ్యి మీ దగ్గరికి వస్తుంది. బట్ అదే నోట్ రాదు, వేరే నోట్లు వస్తాయి. దాని ఫామ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఫామ్ అంటే ఏంటి? వేరే రూపంలో వస్తుంది, హెల్త్ రూపంలో వస్తుండొచ్చు, కెరీర్ రూపంలో వస్తుండొచ్చు, ఆపర్చునిటీస్ రూపంలో వచ్చుండొచ్చు, డిఫరెంట్ ఫామ్లో మీకు వస్తుంది అది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం చూసిందంతా ఏంటి? ఫార్ములాస్. సో నెక్స్ట్ ఫార్ములా టుమారో వీఆర్ గోయింగ్ టు షేర్. ఇస్ ఇట్ ఓకే ఎవ్రీబడి? రేపటి రోజు మనం షేర్ చేయబోతున్నాం, ఎందుకంటే రేపటి రోజు కూడా ఫ్రీ క్లాస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ మంత్ వీఆర్ అనౌన్సింగ్ 5 workshops: ఎన్ఎల్పి, రిలేషన్షిప్ మాస్టరీ, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, అండ్ ఎన్నో రోజులుగా మనం వెయిట్ చేస్తున్న ట్రైన్ ద ట్రైనర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్లాటినం ఫ్యామిలీ గురించి ట్రైన్ ద ట్రైనర్ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఒక ట్రైనర్గా మీరు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దాని గురించి లిస్ట్ అంతా మేము షేర్ చేస్తాము. అంతకంటే ముందు అంజయ్ సార్ జస్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. 15th December నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మినిమం ప్రైస్, 0 ప్రైస్ ఆల్మోస్ట్, ఎందుకంటే మీరు హోటల్లోకి వెళ్ళి తింటే 1,000 రూపీస్ అయిపోతాయి. ఎన్ఎల్పి నేర్చుకోవడానికి 999 రూపీస్ మాత్రమే. రైట్? సో ఈ 999లో ఎన్ఎల్పి కోర్ స్కిల్స్, తర్వాత అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రైస్ వేరే ఉంటుంది. నేను చెప్తాను మీ అందరికీ, రేపటి రోజు నేను డిస్క్లోజ్ చేస్తాను. సో అంజయ్ సార్ ప్లీజ్, ద స్టేజ్ ఈజ్ యువర్స్ ప్లీజ్. సో రేపటి రోజు లాస్ట్ సెషన్ ఉంటుంది, రేపు ఎవరు మిస్ అవ్వద్దు. ఎస్ అంజయ్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా మాట వినిపిస్తుందా సార్? ఎస్ క్లియర్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. సో మనం అందరం కూడా చాలా చాలా లక్కీ, ఎందుకంటే లాస్ట్ 2 days నుండి లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రీగా వింటున్నాం. రైట్? ఫ్రీగా టైం ఇన్వెస్ట్ చేసి వింటున్నారు. రైట్. సో మనం చాలా మంది ఫ్రీగా వింటున్నాం అనుకుంటున్నాం, మనం వాల్యుబుల్ టైం ఇన్వెస్ట్ చేస్తాం. ఎస్ సో డెఫినెట్లీ. ఫ్రెండ్స్, అందుకు మనకు ఇంత మంచి నాలెడ్జ్ ఇస్తున్న గురువు గారికి ఒక్కసారి క్లాస్ ద్వారా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నెక్స్ట్ 15th నుండి 15వ తారీఖు నుండి మనకు ఎన్ఎల్పి కోర్ స్కిల్స్. ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ అనేది ప్రపంచంలో ఎక్కడ మీకు కోర్ స్కిల్స్ అనే కాన్సెప్ట్ మీకు ఎక్కడా దొరకదండి, ఎక్కడా వినరు. సో మన నరేంద్ర సార్ అండ్ గంపా సార్ ఎన్ఎల్పిని చాలా మందికి రీచ్ కావాలి ఎన్ఎల్పి అని. ఎందుకంటే ఎన్ఎల్పి అనేది కంప్లీట్ గా అది కొద్దిగా కాంప్లికేషన్ సబ్జెక్ట్ అండి. ఫారిన్ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది, కొద్దిగా టఫ్ గా ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ రోజులలో ఎన్ఎల్పికి చాలా మంది కనెక్ట్ అయ్యే వాళ్ళు కాదు. సో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎలా చెప్తే, అంటే ఒక సీక్వెన్స్ లో ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ తీసుకొని ఒక సీక్వెన్స్ లో చెప్తే ఎన్ఎల్పికి చాలా కనెక్ట్ అవుతారు, ఎన్ఎల్పి వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది ఆలోచించి ఎన్ఎల్పిలో ఉన్న బేసిక్ పాయింట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ అనే ఒక వండర్ఫుల్ ఒక 10 days 12 days ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. నరేంద్ర సార్ కు ఒకసారి మనం క్లాస్ చేద్దాం. సో కోర్ స్కిల్స్ ఇప్పటి వరకు 16 బ్యాచ్లు అయ్యాయి. 16 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా రన్ చేసాం. 16 బ్యాచ్లలో ఫస్ట్ 2 days 3 days వాళ్ళ లైఫ్ లో రిలేషన్షిప్ లో ఉన్న ఛాలెంజెస్ కావచ్చు, బిజినెస్ లో ఉన్న ఛాలెంజెస్ కావచ్చు, హెల్త్ లో ఉన్న ఛాలెంజెస్ కావచ్చు, మనీలో స్టక్ అయిన వాళ్ళు జస్ట్ 3rd day నుండే వాళ్ళకి రిజల్ట్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. కొన్ని కేస్ స్టడీస్ లో అయితే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వాళ్ళ రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జస్ట్ 3rd day
వాళ్ళ రిలేషన్ ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోగలిగారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్ఎల్పి. సో ఎన్ఎల్పిని అది కూడా పూర్తిగా తెలుగులో అండి, పూర్తిగా తెలుగులో మన కోసం, మనందరి కోసం డిజైన్ చేయడం జరిగింది. ఆ నరేంద్ర సార్ కానీ, నేను కానీ, డాక్టర్ ఆది సార్ కానీ, మేమంతా ఒక పొజిషన్కి వచ్చాము అని అంటే ఇనిషియల్ గా మేము ఎన్ఎల్పి నేర్చుకున్నాం, ఎన్ఎల్పిని ఇంప్లిమెంట్ చేసాం, ఆ తర్వాత మిగతా కోర్సులు. సో ఎన్ఎల్పి అనేది ఎవరికి అవసరము అని అంటే నరేంద్ర సార్ అంటారు, మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఎన్ఎల్పి అవసరం. సో మనందరికీ కూడా మైండ్ ఉంది. సో మైండ్ ను పవర్ఫుల్ గా ఎలా యూజ్ చేయాలి, మనకున్న ఎసెట్ ఎలా ఏంటి, మన మైండ్. చాలా మంది అనుకుంటారు మనకున్న అసెట్స్ అన్ని కూడా మన ప్లాట్, మన లేదంటే మన గోల్డ్, లేదంటే మన అసెట్స్ అనుకుంటారు. అవి కాదండి, మనకున్న పెద్ద అసెట్ ఏంటంటే మన మైండ్. సో మన మైండ్ ని ఎలా రిసోర్స్ఫుల్ గా మనం యూజ్ చేసుకోవాలి అనేది ఎన్ఎల్పి ద్వారా మనం నేర్చుకుంటాం. ఎన్ఎల్పి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎన్ఎల్పి అనేది ఒక మాన్యువల్, బ్రెయిన్ మాన్యువల్. మనం చాలా సందర్భాల్లో మనం షాపింగ్ చేసినప్పుడు మనం టీవీ కొంటాం, ఫ్రిడ్జ్ కొంటాం, రకరకాల గాడ్జెట్స్ కొంటాం. ఆ గాడ్జెట్స్ తో పాటు మనకు ఒక మాన్యువల్ వస్తుంది, రైట్? ఆ గాడ్జెట్ ను ఎలా యూజ్ చేయాలి, ఆ మాన్యువల్ లో ఉన్న విషయాల ప్రకారం దాన్ని మనం యూజ్ చేస్తే దాని నుండి ఆ గాడ్జెట్ ను మనం పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోగలుగుతాం. సో అలాగే మన మైండ్ కూడా ఒక మాన్యువల్ ఉంది, అదే ఎన్ఎల్పి. సో ఎన్ఎల్పి అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం అండి. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇట్స్ ఏ బిహేవియరల్ లాంగ్వేజ్, బిహేవియరల్ ప్యాటర్న్స్. మన బిహేవియర్ ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన వర్డ్స్, మనం మాట్లాడే వర్డ్స్ అవి ఎక్స్టర్నల్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు. ఆ వర్డ్స్ మన బిహేవియర్ లో మన రిజల్ట్స్ ను ఎలా ప్రభావితం చేస్తాయి, మన హ్యాబిట్స్ ని ఎలా ప్రభావితం చేస్తాయి, వాటిని ఎలా మనం అప్డేట్ చేసుకోవాలి అనేది మనం ఎన్ఎల్పిలో నేర్చుకుంటాం. ఎన్ఎల్పి యూజ్ చేయడం వల్ల బిజినెస్ లో సక్సెస్ కావచ్చు, రిలేషన్షిప్ లో బెటర్మెంట్ కావచ్చు, హెల్త్ లో బెటర్మెంట్ కావచ్చు, మనీలో కూడా మనం బెటర్మెంట్ కావచ్చు. సో ఇవి అన్నీ కూడా ఎవరు యూజ్ చేస్తున్నారు అంటే మన సొసైటీలో ఈ 4 ఏరియాలలో హెల్త్, వెల్త్, మనీ, వీటిలలో ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే కాన్షియస్ గా లేదంటే అన్కాన్షియస్ గా, వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళు ఎన్ఎల్పి టెక్నిక్స్ ఎవరైతే వాళ్ళు మన సమాజంలో వాళ్ళను సక్సెస్ఫుల్ పీపుల్స్ గా మనం చూస్తాం. ఎలన్ మస్క్ కావచ్చు, లేదంటే ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, ఏ ఫీల్డ్ లో అయినా వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు అంటే వాళ్ళు ఎన్ఎల్పి టూల్స్ యూజ్ చేస్తారు, ఎన్ఎల్పి టెక్నిక్స్ యూజ్ చేస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి అది ఎన్ఎల్పి టెక్నిక్స్ అని తెలిసి ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు మాత్రం ఉంది. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను చాలా సంవత్సరాల క్రితం మహాభారతం, తర్వాత శ్రీకృష్ణుడి భగవద్గీత ఇవన్నీ చదివేవాడిని, మామూలుగా చదివేవాడిని. ఎన్ఎల్పి నేర్చుకున్నాక నేను అవి చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సందర్భంలో శ్రీకృష్ణుడు ఎన్ఎల్పి టూల్స్ టెక్నిక్. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే మనం సొసైటీలో సక్సెస్ఫుల్ పీపుల్స్ అని మనం అనుకుంటున్నామో వాళ్ళు అన్కాన్షియస్ గా కానీ కాన్షియస్ గా కానీ ఎన్ఎల్పిలో ఉన్న టూల్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తా ఉన్నారు. అందుకోసమే వాళ్ళు ఎవరెవరు సొసైటీలో ఎవరెవరు యూజ్ చేస్తా ఉంటారు అంటే మనం హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ఎల్పి నేర్చుకున్న వాళ్ళే. 100% yes. All the presidents. ఆల్ ఇంటర్నేషనల్ లో పేరు అందరూ కూడా ఒబామా కావచ్చు, ట్రంప్ కావచ్చు, బుష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ఎల్పి నేర్చుకున్నారు, టోనీ రాబిన్స్. సో హై ప్రొఫైల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ఎల్పి టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నారు. అలాగే ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్ ఈఓలు ఎవరైతే హై పొజిషన్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎన్ఎల్పి కంపల్సరిగా. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరిగా మిగతా ట్రైనర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా
లాస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ ఎన్ఎల్పి నేర్చుకున్నాను. సో కంపల్సరీ కూడా చాలా సందర్భాల్లో నేను ఇలా సక్సెస్ అయ్యానంటే కారణం దానికి ఎన్ఎల్పి, నేను నేర్చుకున్న ఎన్ఎల్పి మీరు అందరూ నేర్చుకోవాలి ప్రతి సందర్భంలో. గ్రేట్. అలాగే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పాల్గొనే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎన్ఎల్పి తప్పనిసరి. సో ఇలా ఎన్ఎల్పి యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉంది. సో ఇది ఎవరైతే లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్ లో పీక్ స్టేజ్ కి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళ డ్రీమ్ స్టేజ్ కి వెళ్ళాలనుకుంటున్నారో అందరికీ కూడా ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక మంచి వెహికల్ లాగా ఈ ఎన్ఎల్పి పనిచేస్తుంది. ఎన్ఎల్పి ద్వారా చాలా మనలో ఉన్న కొన్ని భయాలు, ఫియర్స్ అండ్ ఫోబియాస్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఎన్ఎల్పి ఉపయోగించి మనం లైక్ టు డిస్లైక్, అంటే మనకి ఇష్టమైన మన ఆరోగ్యానికి సరిపడకపోవచ్చు. ఉదాహరణకు జంక్ ఫుడ్ ఉంది, మనకి చాలా ఇష్టపడుతుంది పానీపూరి, జంక్ ఫుడ్, కానీ స్వీట్స్ మన ఆరోగ్యానికి సరిపోదు, బట్ బాగా తింటాం, బాగా ఇష్టం. సో వాటిని ఆ లైక్ ను డిస్లైక్ చేయొచ్చు. మనకు కొన్ని ఆహార పదార్థాలు చాలా అవసరం మన ఆరోగ్యానికి, కానీ అవి మనం తినం. ఫర్ ఎగ్జాంపుల్ రా ఫుడ్స్, లేదంటే కాకరకాయ, ఇటువంటి జ్యూస్ కానీ మనకు అంతగా ఇష్టం ఉంటుంది. అవి పానీపూరి లాగా మనం ఇష్టంగా తినే స్వీట్స్ లాగా వీటన్నిటిని తీసుకోవచ్చు. అంటే ఎన్ఎల్పిలో ఉన్న కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి లైక్ టు డిస్లైక్ చేయొచ్చు, డిస్లైక్ టు లైక్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటే హ్యాబిట్స్ మార్చుకోవచ్చు. తర్వాత థ్యాంక్ యూ అంజయ్ సార్, థ్యాంక్ యూ. కొద్దిగా లేట్ అవుతుంది, సో వీ కెన్ కంక్లూడ్. సో రేపటి రోజు అంజయ్ సార్ ఇంకా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడతారు. హాఫ్ అన్ అవర్ సెషన్ ఫర్ అంజయ్ సార్. ఓకే, సో అంటే ఎగ్జాక్ట్లీ ఎన్ఎల్పి యొక్క యూజ్ ఏంటి, ఎన్ఎల్పి యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎన్ఎల్పిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి మన లైఫ్ లో, స్పెషల్లీ రియల్ లైఫ్ లో. మీరు ఒక స్టూడెంట్ అవ్వచ్చు, మీరు ఒక ప్రొఫెషనల్ అవ్వచ్చు, లేదా మీరు ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మన న్యూరాన్స్లో మన లాంగ్వేజ్లో ఏదైతే ఉందో అదే ప్రోగ్రామింగ్, అదే ప్రోగ్రామ్స్. మీ హ్యాబిట్స్, మీ బిహేవియర్, మీ మాటలు, మీ చేతలు ఇవన్నీ కూడా ఎన్ఎల్పి నుంచే వస్తున్నాయి. సో వాటిని అర్థం చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ అంజయ్ సార్. కెన్ వి గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అంజయ్ సార్? థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, అంజయ్ సార్ తెలుగులో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తారు. సో ఫస్ట్ లెవెల్ కంప్లీట్లీ విల్ బి హ్యాండ్ ఓవర్డ్ బై అంజయ్ సార్. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో నేను తీసుకుంటాను. సో బట్ వీఆర్ దేర్, బోత్ ఆఫ్ అస్ వీఆర్ దేర్. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు సార్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. సో వీఆర్ ఆల్సో బికమింగ్ పార్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఎస్, సో దాని డీటెయిల్స్ అంజయ్ సార్ షేర్ చేస్తారు. ప్లీజ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉండండి, టెలిగ్రామ్ గ్రూప్లో డీటెయిల్స్ షేర్ చేస్తారు, దాంట్లో మీరు పాల్గొనండి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ పర్సన్. కిరణ్ కుమార్ సందుపట్ల గారు వచ్చారు. సో ఆశ్రమంకి ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలని వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు. సో స్టేజ్ ఇస్ యువర్స్. హలో, ఓం నమః శివాయ అండి అందరికీ. అంజయ్ సార్, నేను కూడా మీ స్టూడెంట్నే, 2021 బ్యాచ్ నరేంద్ర సార్ త్రూలా. సో చాలా నేర్చుకున్నానండి ఎన్ఎల్పి ద్వారా. అండ్ ఎన్ఎల్పి, బిఫోర్ ఎన్ఎల్పి అండ్ ఆఫ్టర్ ఎన్ఎల్పి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఎన్ఎల్పి నాకు చాలా చేంజెస్ వచ్చాయి బిజినెస్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో నేను చేంజెస్ చేసుకున్నాను. ఐ మీన్ టు, నా పేరు కిరణ్ కుమార్ సందుపట్ల. నేను ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని నేను. అండ్ సార్, మన నరేంద్ర సార్ కూడా మా టైంలో అన్నాడు, కిరణ్ మీకు ఇది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మీరు చేయాలని. అండ్ కమ్ టు ద పాయింట్. అండ్ నేను ఆశ్రమం నుండి 2017 నుండి నేను జాయిన్ ఉన్నాను. అండ్ దానికి ముఖ్య కారణం జేడి లక్ష్మీనారాయణ సార్ గారు. 2017లో ఒక మీటింగ్లో వచ్చారు. సార్ మీరంటే చాలా ఇన్స్పిరేషన్ సార్, మీ మాటలు ప్రతిదీ ఎప్పుడు ఇంపాక్ట్ ద్వారా ఎప్పుడు చూస్తూ ఉంటాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ సార్. అండ్ అంటే సార్ అన్నారు, మీరు ఏం చేస్తారు? బేసిక్గా మన ఇంట్రొడక్షన్ ఏంటంటే మన గురించి మనం ఇంట్రొడక్షన్ చేస్తాం. అంజయ్ సార్ అంటాడుగా, నేను ఎన్ఎల్పి ఇది అది అన్నట్టు అన్నీ చెప్తుంటాము. సో బేసిక్ నేను కూడా అదే చెప్పాను సార్, నేను ఇది చేస్తాను, ఇన్సూరెన్స్ అండ్ అవి ఇవి. సో సార్ ఏమన్నాడంటే, మీరు ఏం చేస్తున్నారు, మీ దేశం గురించి ఏం చేస్తున్నారు ఒక ఫస్ట్ విత్తనం వేసిండు. సో దేశం గురించి ఏం చేస్తున్నారంటే, నేను అసలు నా మైండ్ పనిచేయలేదు. సార్ సారీ సార్ అని అన్న. మీ పరంగా మీరు ఓన్గా మీ ఫ్యామిలీ పరంగా మీరు చేస్తున్నారు, నో ప్రాబ్లం. మీరు ఫ్యామిలీ గురించి కాక సొసైటీ గురించి ఏం చేస్తున్నారు అంటే, సార్ సారీ సార్ ఏం చేయట్లేదు అన్న. అబ్బాయి, మీరు యువత,
ఈ నేటికి అంటే మీరు మీలాంటి వారు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సొసైటీకి. సో మీరు ఎందుకు భగవద్గీత నేర్చుకోరు? ఒక ఆర్ఎస్ఎస్ కానీ ఏదైనా ఒక మంచి సంకల్పం తీసుకొని మీరు జాయిన్ అవ్వండి. అన్నీ ఒక సార్ ఏదైతే జేడి లక్ష్మణ్ సార్ ఏదైతే ఒక సీడ్ ఒక విత్తనం వేసిండో ఆ రోజు నాకు నైట్ అంతా పడుకోలేదు అసలు. ఎందుకు అవును ఎందుకు అంటే ఒక పెద్ద వ్యక్తి ఒక పర్సన్ ఇట్లా చెప్పిండంటే ఏదో చేయాలి అని. తర్వాత ఒక 2 months తర్వాత నేను ఆశ్రమం జాయిన్ అయ్యాను, నేర్చుకున్నాను. బిఫోర్ అంటే ఇక్కడ తత్వబోధే కానీ ఆత్మబోధ అని భగవద్గీత వేదాలు అంటే చాలా నేర్చుకున్నాం ఇక్కడ మేము. సో ఒకటి తెలుసుకునేది ఏంటంటే సార్, ఈ ఈ యొక్క ఆశ్రమమే కానీ ఇవన్నీ మా స్వామి శ్రీ గంభీరానంద ఆశ్రమం ఈ యొక్క సంకల్పం తీసుకొని ఇక్కడ భివండిలో ఒక ఆశ్రమం ఉన్నది. నెక్స్ట్ ఒక ఆశ్రమం వచ్చేసి ఒడిస్సాలో స్వామీజీ ఆ, చేసిండు. ఇంకొకటి థర్డ్ ఒకటి ఏదైతే ఇప్పుడు సంకల్పం తీసుకున్నాడు, ఒక పెద్ద సంకల్పం తీసుకొని ఒక కాశీ విశ్వనాథ్లో గురుకులం మందిరం కట్టబోతున్నాడు, ఆశ్రమం అండ్ ఇది. సో స్వామీజీ కూడా చాలా హ్యాపీ ఉన్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి ఎక్కడి నుండి అమౌంట్ వేస్తున్నది అసలు ఇంతవరకు చూడలేదు. నరేంద్ర సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. మోర్ పవర్ టు యూ అండ్ మోర్ పవర్ టు యూ ఆల్. స్వామీజీ చెప్పిన ఒక శ్లోకం నాకు గుర్తుకొస్తుందండి. విద్యా దదాతి వినయం వినయాతి యాతి పాత్రతాం పాత్రతాం ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం. సో విద్యతోని ఒక వినయం వస్తుంది, వినయతోని ఒక పాత్ర అంటే మీరు సీఏ కావచ్చు, మీరు అవును ఎగ్జాక్ట్లీ. సో వినయంతో ఒక పాత్రతాం దాన్ని మాప్నోతి, దాంతో మనం ఇన్కమ్ అనేది అర్నింగ్ చేస్తుంటాం. ఓకే, కొందరు అన్ని అలగ్ ఫీల్డ్లో ఆ ఇన్కమ్ అర్నింగ్ అయితేనే ఉంటుంది, జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ. సో ఎప్పుడైతే ఈ ధనం వస్తుందో ధనాత్ ధర్మం తథా సుఖం, ఎప్పుడైతే ఈ ధనం అనేది అంటే అంతగనంగానే కాకుండా కూడా ఒక 10%, 5%, ఒక 20 ఎంత అయితే మనకంత మనం దానంలో చేయాలని స్వామి చెప్తుంటాడు. స్వామిజీ యొక్క సంకల్పం ఏంటిదంటే ప్రతి ఇంట భగవద్గీత ఉండాలి అండ్ ప్రతి ఒక్కరు ఒక స్పిరిచువాలిటీతోని కనెక్ట్ ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సార్ మీరు చూస్తున్న నిజ జీవితంలో మనకు చాలా స్ట్రెస్ ఉన్నాయి సార్, చాలా అంటే చాలా మనం జాబ్ పరంగా కానీ మన ఫ్యామిలీ పరంగా మన అన్ని పరంగా. బట్ ఎప్పుడైతే లైక్ మన నరేంద్ర సార్ లాంటి వాళ్ళు కలిస్తే ఎన్ఎల్పి ఇలాంటి కోర్సెస్ కూడా చేస్తే మనకు ఆ స్ట్రెస్ అనేది చాలా దిగుతుంది. కానీ ఇంకొక యాడ్ ఆన్ చేసుకోవాలంటే మన లైఫ్లో ఒక భగవద్గీత మీరు చూడండి, ఒక స్పిరిచువాలిటీ మీ చాలామంది ఉమెన్స్ కూడా ఉన్నారు, చాలామంది చూస్తున్నాను లలిత పారాయణం కూడా చేస్తారు కొందరు, లలిత పారాయణం అనేది కానీ ఇవన్నీ చేసినాక ఒక ఫియర్ ఉన్నప్పుడు ఒకటి చేసి చూడండి, ఎంత మీకు ఒక పీస్ అనేది మీకు వస్తుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలామంది స్వామి గంభీరానంద ఆశ్రమ్కి మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఆశ్రమం వెనకాల చాలా మంది ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో మెయిన్ ఈ ఆశ్రమం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే కాశీలో ఇక్కడ ఎలాగైతే మనం స్పిరిచువాలిటీ అనేది ఇప్పుడు చూస్తున్నాము అది గ్రో అవ్వాలి, ఎక్కువ మందికి సంస్కృతం రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి ఈ యొక్క స్పిరిచువల్ పాత్లోకి మనం తీసుకెళ్లాలని ఒక ఫౌండేషన్తో మనం తీసుకెళ్తున్నాము. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఐ హ్యావ్ షేర్డ్ ఆల్ ద డీటెయిల్స్. సో కిరణ్ గారి నంబర్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. సో అందరూ ప్లీజ్ ఈ నంబర్ని కూడా తీసుకోండి. సో వాట్ ఎవర్ క్వశ్చన్స్ అంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా సరే తను మార్నింగ్ 5 నుంచి నైట్ 12 వరకు అవైలబుల్గా ఉంటారు. సో ఆ నంబర్ నేను ఇక్కడ పెడుతున్నాను. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఎలాంటి డౌట్స్ ఉంటే, ఆశ్రమం గురించి ఎంక్వైరీ చేసేది ఉంటే, డొనేషన్ కూడా చేసేది ఉంటే మీరు అక్కడ మెసేజ్ చేయండి. సో he can help us. Okay, so Kiranji, your number please. 7875816000. Right. Okay, so this is the number, dear friends. So this is కిరణ్. అండ్ ఎవరైతే కాశీ ఆశ్రమం గురించి, ఎవరైతే డొనేషన్స్ గురించి ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు కిరణ్ సార్కి ఫోన్ చేయొచ్చు అండ్ హీ విల్ బి అవైలబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. రేపు ఫైనల్ సెషన్ ఉంటుంది, రేపు ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే, రైట్. సో నిన్నటి రోజు ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే మనం చూసాము లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క 5 ప్రిన్సిపల్స్. రేపు ఎగ్జాక్ట్లీగా దీన్ని అప్లై చేయాలి, ఎలా చేయాలి, దీన్ని ఒక టెక్నిక్స్ ఏంటి అనేది నేను షేర్ చేస్తాను. డోంట్ మిస్ టుమారోస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అందరూ లెట్స్ సే టుగెదర్ ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ.
Thank you. Thank you so much, everybody. Thank you. Thank you. Thanks a lot, everyone. And keep smiling, keep manifesting amazing results. Okay. You're understanding quantum physics, you're understanding epigenetics, you're understanding the power of your emotions. Congratulations. Andaru okkasari pat ivvandi. Good job. Good job. Well done. Well done. Well done. Well done. Okay. Thank you so much. So tomorrow, what time we are joining? 8 p.m. tomorrow. What time? 7:54. Okay. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ నుంచి మన కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ 4 కోర్సెస్ ఆర్ అప్కమింగ్ కోర్సెస్. ప్లీజ్ దీని యొక్క డీటెయిల్స్ అనేది షేర్ చేస్తున్నాను చూడండి. ఎన్ఎల్పి కోర్ స్కిల్స్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, రిలేషన్షిప్ మాస్టరీ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్. ఈ కోర్సెస్లో మీరు ఫస్ట్ చూస్తుంది ఏంటంటే ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ 15 నుంచి 25 డిసెంబర్ వరకు, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ 21 డిసెంబర్ నుంచి 2 జనవరి, ఇది మార్నింగ్ ఉంటుంది. రిలేషన్షిప్ మాస్టరీ 2 కంప్లీట్ డేస్, 2 ఫుల్ డేస్, 9 AM to 6 PM రిలేషన్షిప్ మాస్టరీ. క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఇట్స్ 5 జనవరి నుంచి 14 జనవరి. ఈ విధంగా మన 4 కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దీని కాస్ట్ ఏంటి, దీని యొక్క అమౌంట్ ఏంటి రేపు షేర్ చేస్తాను. సో మినిమం అమౌంట్తో ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. All of us together, I'm sorry, please forgive me. Thank you, I love you. Please forgive me. I'm sorry. Please Great. I love you. Sorry, please forgive me. Thank you, and I love you. Great. Okay, now it is a time for some high vibrations. Everybody, please stand up, stand up, stand up. Everybody stand up together. Let's get ready for some moments. Yes? Andaru ready? All of us together. Here we go. Everybody, please get up, get up, get up. Andaru nilchovali. Stand up, everybody. 1 minute. Everyone together, please. Together, everybody. Andaru nilchovali. Okay. So let me stop